ఇంకా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం మరియు పరిహారాల కొరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మదినం. ఓం ఉచ్చిష్ట మహాగణపతియే నమః, పంచభూతములాయ నమః, అష్టదిక్పాలకులాయ నమః, నవగ్రహములాయ. ఓం శ్రీ ఇలవేల్పు లక్ష్మీ నరసింహస్వామియే నమః. ప్రేక్షక మహాశయులకు నమస్కారములు. జన్మజాతకం జ్యోతిష కార్యక్రమానికి స్వాగతం తెలుపుతూ నేటి పంచాంగ వివరములు మరియు మరికొన్ని విశేషములు నిత్యవారుగా చూసినట్టు చూసుకుందాము. అలాగే లైవ్స్ ఓపెన్ అయిపోయాయి కాబట్టి ఈ లైవ్లో పాల్గొనేవారు టీవీ నంబర్లకు ఫోన్ చేసేసి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క పేరు మరియు పుట్టిన తేదీ, నెల, సంవత్సరము, పుట్టిన సమయము ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, తెల్లవారుజామున, పుట్టిన ఊరు పల్లెటూరు లేదా గ్రామం అయితే పక్కన ఉన్న పట్టణము లేదా జిల్లా పేరు తెలియచేయండి. చక్కగా నేను చెప్పినట్టుగా మీరు ఫాలో చేయండి. ఎందుకన్నప్పుడు మా దగ్గర ఉన్న సాఫ్ట్వేర్లో ముందు పేరు చెప్తానే అది ఓపెన్ అవుతుంది. స్టెప్ బై స్టెప్ పోతేనే అది ఓపెన్ అవుతుంది, లేకపోతే అది ఓపెన్ కాదు. మరలా నేను దాన్ని షట్ డౌన్ చేసి మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి. కాబట్టి ఏంటంటే ప్రేక్షకులారా, చక్కగా మీ జాతక చక్రాన్ని పరిశీలన చేస్తూ దానికి పరిష్కారం కూడా సూచిస్తాను. చాలామంది ఫోన్లు చేసి చెప్తున్నారు, సార్ మీ ప్రోగ్రాం చాలా బాగుందని చెప్పేసి. చాలా సంతోషం. ఇందులో ఏదైనా మార్పులు చేర్పులు కావాలన్నా కూడా నేను ఖచ్చితంగా చేరుస్తాను. అలాగే మనము నిన్న చెప్పుకున్నాము, ఎవరికైనా చక్కటి సమాధానము అంటే వాళ్ళకు కలుగు సందేహాలకు అందరికీ ఉపయోగపడే సందేహం ఏదైనా ఉంటే మీరు ఖచ్చితంగా నాకు ఫోన్ చేసి చెప్పండి, దాన్ని వివరిస్తాను అని చెప్పేసి మీకు నేను తెలియజేస్తున్నాను. అందులో ఒక అమ్మగారు ఫోన్ చేసింది ఏంటంటే, ఒక గ్రహము నీచస్థితి పొందుతున్నదండి, ఉచ్చస్థితి పొందుతున్నది కదా, ఈ నీచం అంటే ఏమిటి, ఉచ్చస్థితి అంటే ఏమిటి, మాకు కొంచెం దయచేసి వివరంగా తెలియజేయండి గురువుగారు అని చెప్పేసి ఆ అమ్మాయి ఫోన్ చేయడం అన్నది జరిగింది. ఆ ఉచ్చస్థానం అంటే ఏమిటి, నీచ స్థానం అంటే ఏమిటి అన్నది ఖచ్చితంగా మీకు నేను తెలియజేస్తాను. ఆ విషయానికి వచ్చినప్పుడు ఈరోజు మనకు 24వ తారీఖు 4వ నెల 2015 సంవత్సరము శుక్రవారంతో కూడిన రోజు. సరే, లగ్నం అన్నది 12 లగ్నాలు ఉంటాయి. 24 గంటలు ఒక రోజు, 12 లగ్నాలు అంటే మనము 2 గంటలు ఒక లగ్నం తీసుకుందాము. ఇక్కడ ఫోన్ తీసుకున్నాక మాట్లాడదాం. నమస్కారం అండి. ఎవరి గురించి అండి? ఎవరి గురించి? దోమలు కూడా కాదయ్యా, టీవీ చూసి మాట్లాడకు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నావో ఆ పేరు చెప్పు. నా గురించేనండి. మీ పేరు చెప్పండి. సాయి కుమార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పు సాయి కుమార్. సాయి కుమార్ మీద నీకు పుట్టిన డేట్లన్నీ లేవా? చెప్పు మళ్ళా. 98లా తేదీ చెప్పు నానా. నేను అందుకోసమే ఓపెన్ చేసిన వెంటనే ఇట్లా మాట్లాడండి నేను చెప్తున్నా. మీరేమో వింటలేరు, మీ లోకంలో మీరు ఉంటున్నారు. చెప్పింది చక్కగా వినాలి, అది ఫాలో చేయాలి. ముందు తేదీ చెప్పు. 5వ తారీఖు 8వ నెల 1992. అట్లా చెప్పు. మంచిగా చదువుకొని ఉన్నావు, మంచిగా ఇది కావాలి. పుట్టిన టైం చెప్పు. ఏందన్నా టైం? పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం అట్లా తెలియదా? రాత్రి అంటే ఒక 8:30 9 ఉండొచ్చా? ఐడియా లేదు. మీ ఇంట్లో పెద్దోళ్ళు ఎవరు లేరా? అదే ఇది ఏంటంటే నిజంగా మీకు అవసరం లేదు, ఏదో ఒకటి టైంపాస్ లాగా దొరికింది, లైన్ దొరికింది, ఏదో మాట్లాడాలి, ఏం చెప్తుండో వినాలి అన్నట్టు అయిపోయింది అయ్యా. ఇది మంచి పద్ధతి కాదు. నేను ముందే చెప్తున్నాను, మీకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిస్తేనే వాళ్ళు ఫోన్ చేయండి, తత్మూలు చేసే అవసరం లేదు అని చెప్పేసి నేను చెప్తున్నా. కాబట్టి ఏంటంటే ఈ విషయం ఉన్నవాళ్ళే, అంటే పుట్టిన టైము తేదీ ఉన్నవాళ్ళే మాట్లాడండి. దానికి ఒక 10 నిమిషాలు టైం ఇస్తాను నేను. అయ్యా నాకు ఏమి లేదురా నాయన, ఏం చెప్పు అంటే చెప్తాను. కాబట్టి ఏంటంటే టైం వేస్ట్ చేయకండి, నన్ను సతాయించకండి, మీరు సతాయించొద్దు. ఎందుకు అన్నప్పుడు ఏంటంటే పుసుక్కున నేను ఏదో ఒకటి చెప్పేస్తా, అయ్యా నీ పరిస్థితి ఇట్లా ఉన్నదంటే నువ్వు భయపడి సస్తావు. నాకేం లేదు, నేను హాయిగా సంతోషంగా ఉంటా. కాబట్టి ఏంటంటే దయచేసి
పుట్టిన వివరాలు ఉన్నవాళ్ళు మాత్రమే నాతోటి మాట్లాడండి. లేని వాళ్ళు తర్వాత ఫోన్ చేసుకుందాము, లేదంటే మాట్లాడకండి. ఒక జాతకం అంటే ఏమిటి, అందులో గ్రహాలు అన్నది ఏమిటి, ఇవి ఎలా పనిచేస్తే ఏం కథ అని చెప్తాను, తెలుసు పెట్టుకోండి. మీ ఇంట్లో ఎవరికైనా వివరాలు ఉన్న వాళ్ళు మాత్రము ఫోన్ చేయండి. అందులో ఇప్పుడు ఒక ఉదాహరణకి తండ్రి గారికి జాతకం లేదు, ఆ కాలంలో 60లో పుట్టిండు, ఎవరు రాయలేదు అనుకో. వాళ్ళ కొడుకు జాతకం ఉంటే, అయ్యా నాకు జాతకం లేదు, నా కొడుకుది చెప్తాను, దాంట్లో నా గురించి చూసి చెప్పండి అంటే సంతోషిస్తూ దాంట్లో నుంచి నేను చెప్తాను. తల్లిగారు బాగలేదు, నా జాతకం ఉన్న స్వామి, మా అమ్మ జాతకం లేదు అంటే వాళ్ళకి చెప్తాను. ఇట్లా మీకు మీ జాతకం మీ ఇంటిలో ఎవరికైనా ఒక్కరికి ఉన్నా కూడా, ఉన్నా అంటే ఏంటి దానికి అర్థము, పుట్టిన తేదీ, నెల, సంవత్సరము, పుట్టిన సమయం, ఉదయం మధ్యాహ్నం సాయంత్రము, మళ్ళీ పుట్టిన ఊరు, ఇలా మీరు ఏం చేయకుండా చెప్పేస్తే జ్యోతిష్కులు ఏం చేస్తారంటే ఏదో ఒకటి చెప్తారు. చెప్పిన వెంటనే అక్కడ వాళ్ళది కూడా తప్పు లేదు, అక్కడ మీరు ఇచ్చిన టైం సరిగా ఉండదు, పాడు ఉండదు, చెప్పడం అన్నది జరుగుతుంది. ఇక్కడ నేను మీ అందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, వేదిక అస్ట్రాలజీలో ఏమవుతుందంటే నవాంశ చక్రం పాదం అని చెప్పేసి లెక్కిస్తాం. ఈ పాదం అన్నది ఏంటంటే ఒక నక్షత్రానికి 23:30 గంటల నుంచి 27:30 గంటల వరకు ఉంటుంది ఒక నక్షత్రం. అందరూ ఒక రోజుకు ఒక నక్షత్రం 24 గంటలు ఉంటారని చెప్పి అనుకుంటారు, కానీ కాదు, 23:30 గంటల నుంచి 27:30 గంటల వరకు ఒక నక్షత్రం ఉంటుంది. కాబట్టి ఆ నక్షత్ర దాన్ని 4 భాగాలుగా విడగొట్టినప్పుడు ఒక భాగం అన్నది దాదాపుగా 6 గంటల నుంచి లేదా 6:30 గంటల వరకు ఒక పాదం అన్నది వస్తుంది. ఈ 6:30 గంటల లోపట ఎవరు పుట్టినా కూడా అదే పాదం ఉంటుంది, అదే నవాంశం ఉంటుంది, అదే రాశి ఉంటుంది. కాబట్టి ఏంటంటే అందులో కొంచెం ఫలితాలు చెప్తానికి కొంచెం కష్టము. అదే సైంటిఫిక్ అస్ట్రాలజీలో చెప్పాలంటే ఈవెన్ దో హాఫ్ సెకండ్ 30 సెకండ్స్ లేదా 1 నిమిషం తేడా వచ్చినా కూడా ఫలితాలు తారుమారైపోతాయి. ఎందుకంటే మీరు అలా చెప్తున్నారు గుప్తా గారు అన్నప్పుడు ఏంటంటే, కవల పిల్లలు ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు తేడాలో పుడతారండి. వాళ్లకు రాశి జన్మరాశి అదే ఉంటుంది, జన్మ లగ్నం అదే ఉంటుంది, మరియు జన్మ నక్షత్రం అదే ఉంటుంది, జరుగుతున్న దశలు అదే ఉంటుంది, భుక్తులు కూడా అలాగుంటుంది. కాబట్టి ఏంటంటే పెద్ద నక్షత్రంలో జన్మించారంటే అంతరము సూక్ష్మం కూడా ఒకటే ఉంటుంది. చిన్న నక్షత్రంలో జన్మించినప్పుడు దశలు ఒకటే ఉంటాయి, భుక్తులు ఒకటే ఉంటాయి, అంతరం మారిపోతుంది, సూక్ష్మం మారిపోతుంది. దీన్ని కృష్ణమూర్తి పద్ధతిలో కానీ మా సైంటిఫిక్ అస్ట్రాలజీ కస్పల్ ఇంటర్లంక కానీ చూసినప్పుడు ఏంటంటే ఈవెన్ దో 30 సెకండ్స్ తేడా అయిపోయినా కూడా దీన్ని సబ్ లాడ్ అంటాం. కాబట్టి ఏంటంటే అది మారినప్పుడు ఏంటంటే జీవితం అంతా మార్పులు చేర్పులు జరుగుతాయి. దీనికి ఉదాహరణ ఏమిటంటే, 2 పిల్లలు జన్మించారు, కవల పిల్లలు. ఒకడేమో లాయర్ అయిపోయాడు, మరొకడేమో బిజినెస్ మ్యాన్ అయిపోయాడు. ఎందుకంటే 2 లాయర్ కావాలా లేదా 2 బిజినెస్ మ్యాన్ కావాలంటే కాదు. ఒకనికేమో కేతు బలంగా ఉన్నాడు, మరొక జాతకంలోనేమో బుధుడు బలంగా ఉన్నాడు. కాబట్టి ఏంటంటే ఇట్లా గ్రహాలు మార్పులు చేర్పులు బలం బలహీనాన్ని బట్టేసి మనము ఈ జాతక ఫలితాలను చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే టైం అన్నది ఖచ్చితంగా ఉండాలి. టైం లేకపోతే మనం ఏమి చెయ్యలేము. మరి పుట్టిన ఊరు కూడా ఉండాలి. కొందరు ఏం చేస్తారంటే ఏ కరీంనగర్ నుంచో ఏ ఆదిలాబాద్ నిర్మల్ నుంచో వస్తారు, ఇక్కడ సెటిల్ అయినా అంటేనే హైదరాబాద్ అండి అంటారు. అది తప్పు. మీరు ఏ ఊరిలో పుట్టినరో ఆ ఊరిదే మీరు తెలియచేయాలి. తెలియజేసినప్పుడు చక్కటి ఫలితాలు అన్నది తెలుస్తుంది. కాబట్టి ఏంటంటే మీరు సరిగా ఈ వివరాలు అందించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం చెప్పే ఫలితాలు కూడా మారిపోతాయండి. కాబట్టి ఏంటంటే దీనివల్ల శాస్త్రానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దయచేసి ఎవరికైతే జాతక వివరాలు ఉన్నాయో వాళ్ళు చెప్పండి, టైం పాస్ చేయకండి. లైన్ కలిసిందా వెంటనే అయ్యా నా పేరు కుమారి, నాకు నా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది, లేదన్నప్పుడు లేదు, లేదన్నప్పుడు మాత్రం ముందు మాత్రం బంద్ చేయండి. ఆ తర్వాత నేను మీకు ఇంటర్వెల్ ఇస్తాను కదా, ఆ ఇంటర్వెల్ తర్వాత మీరు నాకు జాతకం లేదు స్వామి నా గురించి చెప్పండి అంటే ఖచ్చితంగా చెప్తాను. ఇది మీ ప్రోగ్రాం కాబట్టి ఏంటంటే మీరు నాతో సహకరించండి, చక్కగా మీకు నేను తెలియజేస్తాను. సరే, ఈ పిల్లవాడు సాయి కుమార్ పాపం లేచిండు, చెప్పిండు, పుట్టిన టైం అంటే తెలియదు అన్నాడు. అయినా కూడా ఏంటంటే ప్రయత్నం చేద్దాం. ఈ పిల్లోడు 92లో పుట్టిండు కాబట్టి 23 సంవత్సరాలు యుక్త వయసు ఉన్నవాడు. సరే ఏమి కథ అని చెప్పేసి ఒక్కసారి చూసినప్పుడు ఈ పిల్లవాడు పుట్టిందేమో బుధవారం రోజు. లగ్నం చూసినప్పుడు కొంచెం అనుకూలంగా ఉండదు, అనుమానంగా ఉంటుంది. కాబట్టి మనము రాశిని చూసినప్పుడు తులారాశి, తులారాశికి అనుకూలమైన వాతావరణం కాదు. చేస్తున్న పనిలో ఆటంకములు, ఇబ్బందులు, ఏ ఒక్క పని జరుగుతలేదు అని చెప్పేసి ఇక్కడ మనకు తెలియజేస్తుంది. విశాఖ నక్షత్రం
మొదటి పాదము అంటే అక్కడ మనం చెప్పుకున్నట్టు 6 గంటల లోపల ఎవరు పుట్టినా కూడా అదే పాదం ఉంటుంది అని చెప్పి చెప్పుకుంటున్నాం. కాబట్టి విశాఖ నక్షత్రం శుక్లపక్షమి అష్టమి రోజు జన్మించాడు. సరే, ఈయనది పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి మనం చూసినప్పుడు ఏంటంటే, ముందు మనం చెప్పుకున్నట్టుగా చేస్తున్న వృత్తిలో ఆటంకములు, ఇబ్బందులు. మరి ఏమిటంటే, ఒకవేళ ఈ అబ్బాయి చదువుకుంటున్నాడు అంటే మాత్రం చదువులో కూడా ఆటంకములు, ఇబ్బందులని తెలియజేస్తుంది. కాబట్టి ఈయన చేయవలసింది ఏంటంటే, రాహుకేతువులకు మరియు శని భగవాను మరియు శుక్రునికి పూజలు చేసుకుంటే కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సరే, మరొక విషయం ఏమిటి అన్నప్పుడు, ఒకరు కాలు కలుపుతారండి, మరొకరు రా 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 కాలు కలిసింది అంటారు. మరొకరు ఏంటంటే, మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటారు. అమ్మాయి గురించి చెప్పినట్టే పుట్టిన టైం ఏమున్నది అని చెప్పిట్లాడు. ఇవన్నీ పెట్టకండి దయచేసి. టైం వేస్ట్ చేయకండి. కాలాన్ని మనము దాన్ని గౌరవించాలి. కాలాన్ని మనం గౌరవించకపోతే అది మనల్ని ఏమన్నది, అది పోయేది మార్గం పోతూనే ఉంటుంది. కాబట్టి మనమే తిప్పలు పడతాము. దయచేసి మీరు ఏం చేయాలి అన్నప్పుడు ఏంటంటే, జాతక వివరాలతోటి నన్ను సంప్రదించండి. చక్కటి పరిష్కారం నేను తెలియజేస్తాను. సరే, ఇప్పుడు ఉదాహరణకి ఈ అమ్మగారు ఫోన్ చేసి అడిగారు కాబట్టి ఇక్కడ మనము చూద్దాము. ఈరోజు ఒక గ్రహస్థితిని చూసినప్పుడు ఏదైనా అనుకూలంగా ఉన్నదా లేదా అని చూద్దాము. అట్లా చూసినప్పుడు ఇక్కడ ఏ గ్రహము ఎట్లా ఉన్నది అంటే, ఇప్పుడు చూడండి, ఈరోజు ఒక స్థితిగతులను అంటే గ్రహస్థితిగతులను చూసినప్పుడు రాశి చక్రంలో సూర్యుడు వచ్చేసి మేషరాశిలో ఉన్నాడు. మేషరాశిలో సూర్యుడు ఉండడం అన్నది ఏమంటామంటే ఉచ్చస్థితి పొంది ఉన్నాడు అని చెప్పి తెలియజేస్తాం. సరే, ఇక్కడ చూస్తే నిజంగానే ఉచ్చస్థితిలో ఉన్నాడు అంటే 9 డిగ్రీల 32 నిమిషంలో ఉన్నాడు కాబట్టి నిజంగానే ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఈ సూర్యుడు ఉచ్చస్థితి ఉండడం వలన ఏమిటి అంటే, సూర్యుడు అంటే రాజ్యాంగము అంటే పొలిటిక్స్ అంటాము, గవర్నమెంట్ అంటాము, మినిస్టర్ అంటాము. ఇప్పుడు గల్లీకి తీసుకుంటే ఒక లీడర్ అనుకుంటాము, ఒక ఏరియా డివిజన్కి తీసుకుంటే ఒక కార్పొరేటర్ అంటాము, ఒక కాన్స్టిట్యూన్సీ తీసుకున్నప్పుడు ఏంటంటే అసెంబ్లీ దీన్ని తీసుకున్నప్పుడు ఎమ్మెల్యే అంటాం, ఒక కాన్స్టిట్యూన్సీ తీసుకున్నప్పుడు ఎంపీ అంటాం. ఇట్లా ఏంటంటే మరి ఇవన్నీ ఏం లేదు సార్ అంటే, తండ్రి గారు న్యాన్యమైన వాడు, ధర్మాత్ముడు, ఇతరులకు సేవ చేసే ఒక తపన కలవాడు అని చెప్పేసి తండ్రి గురించి మాట్లాడాలంటే మాట్లాడుకోవచ్చు. అయితే ఒక గ్రహం ఉచ్చస్థితి ఉన్నంత మాత్రాన అది మంచి పని చేస్తుందా చెడ్డ పని చేస్తుందా అంటే లగ్నమే చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పటి నుంచో మనం చెప్పుకుంటున్నాము, నేను ఆ కాలం నుంచి లగ్నానికే ప్రాముఖ్యత ఇస్తా, ఆ తర్వాతనే ఇతరుల దీనికి దశలు కానీ భుక్తులు కానీ అన్నిటికీ సెకండ్ కానీ ఇస్తాను. అయితే ఒకటి లేకుండా ఒకటి మనం ఏం చేయలేము. ఉన్నా కూడా స్టార్టింగ్ పాయింట్ అన్నది, గమ్యం అన్నది మంచిగా ఉంటే పోయి మనం చేరేది మంచిగానే ఉంటుంది. ఇక్కడ చూసినప్పుడు కొంప తీసేసి వృషభ లగ్నంలో జన్మించిన వాడు అంటే, వృషభ లగ్నంలో ఎవరైనా జన్మిస్తే సూర్యుడు అన్నవాడు ఉచ్చస్థితి ఉన్నా కూడా అది 12వ స్థానము అంటే 1, 2, 3, 4వ స్థానం అధిపతి 12వ స్థానంలో ఉండడం అన్నది సుఖస్థానాన్ని చెడగొడుతుంది. పెళ్ళి అయితే సంతాన ప్రాప్తం తక్కువ చేస్తుంది. అలాగే చదువుకున్నప్పుడు ఏమన్నా ఉంటే మంచిగా గవర్నమెంట్ అంటే పొలిటికల్ సైన్స్ ఇటువంటి తీసుకోవచ్చు, లేదంటే ఐఏఎస్ దీంట్లో పోవచ్చు. ఇటువంటి చదువులు చదువుకునే ఒక అవకాశాలు అన్నది ఆ టైంలో చూపిస్తుంది. సరే, తండ్రి గారి గురించి చెప్పండి స్వామి అంటే, తండ్రి గారిది కొంప తీసేసి కన్యా లగ్నం ఉన్నదనుకోండి, అష్టమ స్థానంలో సూర్యుడు ఉచ్చస్థితి పొందడం అన్నాడంటే, ఈ కన్యా లగ్నానికి 12వ ఇంటి వాడు అష్టమ స్థానంలో ఉండడం అన్నది కష్టములు నష్టములు ఇస్తాడు. చూసిండ్రా, ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇది ఉచ్చస్థితి ఒక ఫలితము. ఉచ్చస్థితి అంటే ఏమిటంటే ఆ గ్రహానికి సంబంధించిన మంచి కార్యాలు చేశాడు అని చెప్పేసి అర్థము. ఇక నీచస్థానము అనుకుందాం. నీచస్థానం ఇదే సూర్యుడు ఉచ్చస్థానంలో ఉన్నా కూడా తన నీచ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఎప్పుడైతే 10 డిగ్రీలు దాటిపోతాడో అది నీచ స్థానాన్ని చూసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు మేషరాశిలో సూర్యుడు ఉన్నంతకాలం మనం ఉచ్చస్థితి అంటాము. అయితే దానికి ఒక పరిధి ఇచ్చారు, అంటే లిమిట్ ఇచ్చారు. ఆ లిమిట్ అన్నది ఏమిటి అన్నప్పుడు ఏంటంటే, మనకు 10 డిగ్రీ లోపట అంటే ఒక 7 డిగ్రీల నుంచి 7, 8, 9, 10 ఇట్లా ఉంటే పర్వాలేదు. 10 దాటిపోయిందంటే అది ఉచ్చస్థితి నుంచి దాటి వచ్చాడు కాబట్టి దాని పవర్ అన్నది తగ్గిపోతుంది. దీన్ని ఆరోహణము అవరోహణము అంటాం. ఒక గ్రహము తన ఉచ్చస్థానాన్ని చూసుకుంటూ వస్తుందంటే మాత్రము దీన్ని ఏమంటామంటే ఆరోహణము, అంటే మంచి స్థానానికి రాబోతున్నాడు, పవర్ పొందబోతున్నాడు అని అర్థం. అవరోహణం అంటే ఒక గ్రహము తన నీచ స్థానాన్ని చూసుకుంటూ రావడము అని అర్థం. అయితే ఇక్కడ జ్యోతిష శాస్త్రంలో ఏ ఒక గ్రహము ఉచ్చస్థానం పొందుతుందో ఆ స్థానానికి 7వ స్థానం అన్నది నీచం.
సింపుల్గా ఎలా రాశారో ఏం చేశారో తెలియదండి. ఈ శాస్త్రం చాలా గొప్ప శాస్త్రం. ఇది భగవంతుడు మనకు మానవ జన్మం ఎత్తినా కూడా అయ్యా నువ్వు చేసుకున్న పాపపుణ్యం నుంచి బయటికి రావాలంటే ఈ శాస్త్రాన్ని నీకు నేను అందిస్తానని చెప్పేసి ఆ సాక్షాత్తుడు నారదుడే దీన్ని అయ్యా అమ్మ అంటే పరమేశ్వరి దగ్గర నుంచి తీసుకొని ఆయన మనకు సూర్యుని రూపంగా సూర్యుని మూలంగా మన ఈ భూలోకానికి ప్రపంచానికి అందజేశాడండి. చాలామంది ఏమంటామంటే నారదుని తిట్టుకుంటాము, అయితే ఆయన చేసేది అన్నీ మంచి గురించే చేస్తాడు. కాబట్టి ఏంటంటే ఆ పరమాత్ముడు ఆ నారద మహర్షి చేసిన ఒక పుణ్యమే ఈరోజు మనం జ్యోతిష శాస్త్రం అంటే ఏమిటి, ఆ గ్రహాలు ఎక్కడ ఉంటాయి, మానవుని మీద ఎలా ప్రభావం చూపిస్తుంది అన్నీ మనం ఇక్కడ ఈజీగా తెలుసుకుంటున్నామండి. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్క గ్రహము ఇప్పుడు సూర్యుడు వచ్చేసి మేషరాశిలో ఉచ్చస్థితి 10 డిగ్రీల, ఇక అక్కడి నుంచి సప్తమ స్థానం తులారాశి అదే 10 డిగ్రీల నీచస్థితి పొందుతాడు. పక్కన వచ్చినప్పుడు మనకు చంద్రుడు అన్నవాడు 3 డిగ్రీలలో ఉచ్చస్థితి పొందుతాడు. అంటే సూర్యుని ఒక నక్షత్రంలో ఉచ్చస్థితి పొందడం వల్ల దానికి ఆపోజిట్ అన్నది ఏంటి అన్నప్పుడు వృశ్చికం. కాబట్టి ఏంటంటే వృశ్చిక రాశిలో నీచ స్థితి పొంది ఉంటాడు అని అర్థం. ఇక పక్కన ఉన్న చూసినప్పుడు మిథున రాశిలో ఏ ఒక్క గ్రహము ఉచ్చ స్థానం కానీ నీచం కానీ లేదు. ఇక పక్కన ఉన్న కర్కాటకంలో చూసినప్పుడు కుజుడు వచ్చేసి తన 28వ డిగ్రీల నీచ స్థితి పొందుతాడు. దానికి సప్తమ స్థానం ఉచ్చస్థితి. సరే, ఇక్కడ మరొక గ్రహం ఏమవుతుందంటే ఉచ్చం పొందుతుంది. ఏమిటి అన్నప్పుడు గురు భగవానుడు 5 డిగ్రీల ఉచ్చస్థితి పొందుతాడు. అదే మకరంలో నీచ స్థితి 5 డిగ్రీల పొందుతాడు. ఆ తదుపరి వచ్చినప్పుడు సింహరాశి. ఈ సింహరాశిలో ఏ ఒక్క గ్రహము ఉచ్చం కానీ నీచం కానీ పొందడం అన్నది అవకాశం లేదు. అయితే ఒక స్పెషల్ ఏమిటి అన్నప్పుడు ఏంటంటే కాలపురుషునికి పంచమ స్థానము రవి సింహం. ఈ సింహంకు అధిపతి ఎవరంటే సూర్య భగవానుడు, ఈయననే రవిని అనుకుంటాం. ఈ రవి స్వయక్షేత్ర అధిపతి అయినా కూడా తన స్వయ నక్షత్రాన్ని అక్కడ పొంది ఉన్నాడు. ఇది ఒక గ్రేట్నెస్. ఎందుకంటే రాజాది రాజు నవగ్రహాల నాయకుడు ఈ సూర్య భగవానుడు తన స్వయక్షేత్రంలో తన స్వయ నక్షత్రం పొందడం అన్నది ఇక్కడ ఒక స్పెషాలిటీ. కాబట్టి ఈ సింహరాశికి కొంచెము మనం రవి ఆయనకు సూర్యునికి కొంచెం బలం ఇవ్వచ్చు. అయితే కిందికి వచ్చినప్పుడు అంటే కన్యారాశిలో వచ్చినప్పుడు శుక్ర భగవానుడు 27 డిగ్రీలు మించుమించు అక్కడికి వస్తున్నప్పుడు ఆయన నీచస్థితి పొందుతాడు. అందులో అక్కడనే బుధుడు ఉచ్చస్థితి పొందడం అన్నది అక్కడ సూచిస్తుంది. మరొకటి ఏంటంటే ఈయనకు మూల త్రికోణ రాశి అని కూడా చెప్పుకుంటాం. ఏమైనప్పటికీ కూడా బుధుడు అక్కడ ఉండి శుక్రుడు అక్కడే ఉంటే దీన్ని ఏమంటామంటే నీచభంగం అయిపోయాది. అంటే శుక్రుడు ఒక్కడే ఉండి ఆ 25, 26, 27, 28 డిగ్రీ లోపట ఉంటే మాత్రము ఆయన నీచస్థితి. ఇది నీచస్థితి పొందడం వల్ల ఏం సార్ అంటే వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి అని అర్థం. కాబట్టి ఏంటంటే ఒక జాతక చక్రంలో కన్యారాశిలో శుక్రుడు ఉంటే ఆ డిగ్రీలు చూసుకోవాలి సుమా. ఆ డిగ్రీలు చూసుకున్నప్పుడు నిజంగానే నీచ స్థానంలో ఉంటే వాళ్ళకు వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఖచ్చితంగా ఉంటాయి చెప్పేసి మనకు వారి జాతక చక్రం అన్నది తెలియజేస్తుంది. ఇక కాలపురుషుని సప్తమ స్థానం తులారాశిలో సూర్య భగవానుడు 10 డిగ్రీలో నీచం పొందుతాడు. ఇక సూర్య భగవానుడు యొక్క కొడుకు అంటే పుత్రుడైన శనీశ్వరుడు 20 డిగ్రీలకు వచ్చి ఉచ్చస్థితి పొందుతాడు. కాబట్టి అక్కడ ఎవరికైనా జాతకంలో సూర్యుడు శని ఇద్దరు కలిసి ఆ స్థానంలో ఉంటే తండ్రి కొడుకులకు వైరం, తండ్రి కొడుకులకు పడిరాదు, ఎప్పుడు చూసినా కసుబుసుని లాక్కొనే ఉంటారు. ఈయన ఏమనుకుంటాడు, మన వీడు నాకే పుట్టిండా అని చెప్పేసి ఈయన అనుకుంటే కొడుకు ఏమనుకుంటా ఈ దరిద్రప్పని దగ్గర ఎందుకు నేను పుట్టినాను ఆయన అనుకుంటాడు. కాబట్టి లోకంలో ఉన్న ఇదే నేను మీకు వ్యవహారిక భాషల్లో అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తున్నానండి. అదే గ్రాంధిక భాష జ్యోతిష శాస్త్రంలో చెప్తే అర్థం కాదు. కాబట్టి ఏంటంటే నా ప్రోగ్రామ్ని చూసే వాళ్ళందరూ కూడా సహజంగా చెప్తారు సార్, వివరించి చెప్తారు సార్, మా ఇంటిలో ఒక మనిషిలాగా మీరు ఉన్నట్టుగా తెలియజేస్తారు సార్ అని చెప్పేసి నా ప్రేక్షకులందరూ నన్ను ఆశీర్వచనం ఇస్తారు. కాబట్టి ఏంటంటే ఇది ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రాశిలో ఉంటే ఒక్కొక్క పని చేస్తుంది సార్. పక్కన ఉన్న వృశ్చిక రాశిలో చూసినప్పుడు అక్కడ కేవలము చంద్రుడు ఒక్కడే నీచస్థితి పొందుతున్నాడు. అక్కడ ఏ గ్రహం కానీ ఉచ్చస్థితి లేదు. సరే, దానికి ఇటువైపు వచ్చినప్పుడు ధనుసు రాశిలో ఏ గ్రహంలో కూడా ఉచ్చం కానీ నీచం కానీ లేదు. మకర రాశిలో వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే కుజుడు ఉచ్చస్థితి పొందడము, గురు భగవానుడు నీచస్థితి పొందడం అన్నది ఇక్కడ సూచిస్తుంది. అయితే ఒక్క స్పెషాలిటీ ఏమిటి ఇక్కడ వచ్చినప్పుడు
కుజుని యొక్క ధనిష్ట నక్షత్రం 2వ పాదం 1 పాదం 2వ పాదం అక్కడే ఉండడము, ఇక 3, 4 పాదములు అన్నది కుంభంలో ఉండడము. అంటే ఇక్కడ ధనిష్ట అంటేనే కుజుని యొక్క నక్షత్రం కాబట్టి కుజుడు అన్నవాడు మకర రాశిలో 28 డిగ్రీలో ఉచ్చస్థితి పొందడం అంటే ఆయన ఒక్క నక్షత్రంలోనే ఉచ్చస్థితి పొందుతున్నాడు. ఇది ఒక స్పెషాలిటీ. అక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నాము సింహరాశి అధిపతి సూర్యుడు తన ఉత్తరా నక్షత్రం పొంది ఉండడం అన్నది మంచిది, బలము అని చెప్పు. అలాగే ఇక్కడ చూసినప్పుడు కూడా ధనిష్ట నక్షత్రం అని చెప్పబడే కుజుని యొక్క స్వయ నక్షత్రంలో కుజుడు ఉచ్చస్థితి పొందడం అన్నది ఇక్కడ ఒక ప్లస్ పాయింట్. కాబట్టి ఏంటంటే ఇక పక్కన ఉన్న రాశి కుంభం చూసినప్పుడు ఇక్కడ ఎవరు ఉచ్చం కానీ నీచం కానీ కాదు. అయితే వెస్టర్న్ అస్ట్రాలజీలో చూసినప్పుడు ఏంటంటే దీనికి రాహు అన్నది ఈ స్థానానికి అధిపతి అని చెప్పడం మన జరుగుతుంది. కాబట్టి అయితే మనం వెస్టర్న్ సిస్టమ్ ఫాలో చేయం కాబట్టి మన ఇదే హైందవ సంస్కారము హిందూ శాస్త్రాన్ని మనం ఫాలో చేస్తాం కాబట్టి ఇక్కడ ఏ గ్రహం ఉచ్చం కానీ నీచం కానీ లేదు. సరే, నెక్స్ట్ చూసినప్పుడు ఏమిటి అన్నప్పుడు ఏంటంటే మీనరాశి. ఈ మీనరాశిలో ఎవరు ఉచ్చస్థితి పొందుతాడంటే శుక్ర భగవానుడు ఉచ్చస్థితి పొందుతాడు. అయితే నీచం ఎవరు పొందుతారు అన్నప్పుడు ఏంటంటే బుధ భగవానుడు నీచం పొందుతాడు 15 డిగ్రీలు. అయితే ఇక్కడ అనుభవంలో చూసినప్పుడు మీనరాశిలో ఉత్తరభాద్ర నక్షత్రం 4వ పాదము, పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరభాద్ర నక్షత్రం మొదటి 1, 2, 3, 4 పాదములు నిండు నక్షత్రము, మరియు రేవతి 1, 2, 3, 4 పాదం నిండు నక్షత్రము. అయితే ఇక్కడ బుధుడు మాత్రము శుక్రుని యొక్క నక్షత్రంలోనో నీచస్థితి పొందుతున్నాడు. అదే నీచస్థితి పొందిన బుధుని యొక్క నక్షత్రమైన రేవతిలో వచ్చేసి రేవతి 4వ పాదంలో నవాంశంలో కూడా మీనరాశిలో ఉంటుంది కాబట్టి అక్కడ శుక్రుడు ఉచ్చస్థితి పొందడం అన్నది ఇక్కడ ఒక్కొక్కసారి జాతక చక్రం జ్యోతిష శాస్త్రంలో ఇన్ని రహస్యాలు దాచిపెట్టారా, అబ్బా ఎలా పెట్టారు అని చెప్పేసి ఆలోచించినప్పుడు చాలా వింతగా అనిపిస్తుందండి. కాబట్టి ఏంటంటే జ్యోతిష శాస్త్రం అన్నది చాలా గొప్ప శాస్త్రము. ఇది భగవంతుడు మనకు సాక్షాత్ భగవంతుడు అందించిన శాస్త్రము. మీ యొక్క అదృష్టం అన్నది మీ జన్మజాతకంలోనే ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో పేరు మార్చుకుంటే ఊరు మార్చుకుంటే అదృష్టం రాదు. ఇక్కడ ఏమున్నదో అదే మీకు జరుగుతుంది. అయితే పరిహారాలన్నీ ఎట్లా చేస్తున్నారు సార్? ఎట్లా అంటే ఏ గ్రహము బాగలేదో ఆ గ్రహానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా బాగుంటే వారిని పట్టుకోవడం, పరిహారాలు చేయడము, దోష పరిహారాలు చేయడం అన్నది జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఒక్కరిని నేను ఖచ్చితంగా ఈ పరిహారం నుంచి నిండుగా 100% నేను సక్సెస్ అయ్యానండి అని ఎవరైనా ఒకరు చెప్పమని చెప్పండి. అది ఎవడి వల్ల కాదు, చేసినోని వల్ల కూడా కాదు. మళ్ళీ ఎలా చేస్తున్నామండి ఈ పరిహారాలంటే ముందుగా మనం చెప్పుకున్నట్టుగా అందులో ఎవరైనా అనుకూలమైన వాడు ఉండి ఆ గ్రహానికి కాస్త మెరుగైన వాడుగా బలమైన వాడుగా షోడశ వర్గంలో కూడా బలం చెందిన వాడుగా ఉన్నప్పుడు అది చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఒక 10 రాళ్ళు దెబ్బ తగులుతున్నాయంటే ఒక 6 రాళ్ళు తగులుతాయి. మొత్తం 10 రాళ్లను ఆపటానికి ఎవడి వల్ల కాదు. ఈ 6 రాళ్లలో ఆపడం వల్ల సరి అయిన జాగలో తలిగే ఒక రాయి అన్నది మీరు తప్పించుకుంటారు. దీనికి ఉదాహరణకి మహాభారతంలో సాక్షాత్తు పరమేశ్వరుడు పరంధాముడు అని చెప్పబడే కృష్ణ పరమాత్ముడు యుద్ధంలో కర్ణుడు పాశుపదం వేస్తున్నాడు అర్జును మీద అని తెలుసు. ఆ పాశుపద అస్త్రం తలిగిందంటే అర్జునుడు సస్తాడని కూడా తెలుసు. అయితే ఏం చేశాడు ఆయన? బొటన ఏలుతోటి రథాన్ని భూమిలో తొక్కేస్తాడు. కాబట్టి ఏంటంటే ఆ బాణం అన్నది అర్జునుడి యొక్క కిరీటాన్ని కొట్టుకొని వెళ్ళిపోతుంది. అర్జునుడు సావకుండా బతికిపోతాడు. ఇది ఏమండి ఒక్కొక్కసారి చూసినప్పుడు ఈ సాక్షాత్తు మహావిష్ణు అవతారమైన కృష్ణ పరమాత్ముడే కదా ఈ యుద్ధమే లేకుండా చేయొచ్చు. ఒకవేళ యుద్ధమైనా కూడా కర్ణుడు వేసిన బాణాన్ని వేయకుండానే ఆపచ్చు. లేదా ఆడు వేసిన తర్వాత కూడా శ్రీకృష్ణుడు తన చక్రంతో ఆపచ్చు. లేదంటే ఇట్టంటే ఆగిపోతుంది. అంటే కాదు, న్యాయం ధర్మం ఉన్నది, కర్మ అన్నది అనుభవించవలసిందే. నువ్వు ఎంతటి వాడైనా కూడా కర్మను అనుభవించవలసిందని చెప్పేసి భగవద్గీతలో సాక్షాత్ భగవంతుడు కృష్ణ పరమాత్ముడే రాసి ఉన్నాడు. కాబట్టి ఏంటంటే మనం ఎంత అండి? కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్క విషయము మీ జన్మ జాతకంలో ఉంటుంది. జాతక చక్రాన్ని చక్కగా పరిశీలన చేసుకోండి, వివరాలు తెలుసుకోండి. ఎవరు ఎట్లా చెప్తున్నారు, ఎంత అనుభవము, మనం గతంలో చేసుకున్నది కూడా చెబుతున్నాడా లేదు ఏమిటి అన్నది ఇవన్నీ కూడా పరిశీలన చేసుకోండి. డబ్బులు వేస్ట్ చేసుకోకండి, టైంను వేస్ట్ చేయొద్దు అని చెప్పి తెలియజేస్తూ ఒక చిన్నపాటి విరామం తీసుకుందాము. తదుపరి మనము పునర్స్వాగతం తెలుపుతూ
మరికొన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాం. రమేష్ గుప్తా వారి జన్మ జాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం, ఉన్నత విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, బిజినెస్లో నష్టం, న్యూమరాలజీ, అదృష్టరత్నం మరియు గృహవాస్తు, ఇంకా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం మరియు పరిహారాల కొరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మ జాతకం మీ D5 టీవీలో. రమేష్ గుప్తా వారి జన్మ జాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం, ఉన్నత విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, బిజినెస్లో నష్టం, న్యూమరాలజీ, అదృష్టరత్నం మరియు గృహవాస్తు, ఇంకా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం మరియు పరిహారాల కొరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మ జాతకం మీ D5 టీవీలో. రమేష్ గుప్తా వారి జన్మ జాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం, ఉన్నత విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, బిజినెస్లో నష్టం, న్యూమరాలజీ, అదృష్టరత్నం మరియు గృహవాస్తు, ఇంకా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం మరియు పరిహారాల కొరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మ జాతకం మీ D5 టీవీలో. రమేష్ గుప్తా వారి జన్మ జాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం, ఉన్నత విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, బిజినెస్లో నష్టం, న్యూమరాలజీ, అదృష్టరత్నం మరియు గృహవాస్తు, ఇంకా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం మరియు పరిహారాల కొరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మ జాతకం మీ D5 టీవీలో. హలో, నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. మీ పేరు చెప్పండి. దీపక్. దీపక్. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి దీపక్ గారు. నాది మే. ఏమ్మా? 13th మే. 13 13th మే 1992. 13 మే 1992. పుట్టిన టైం చెప్పండి. 3:30 మధ్యాహ్నం. 3:30. ఏ మధ్యాహ్నమా తెల్లవారుజామున్నా? మధ్యాహ్నము. ఏ ఊర్లో పుట్టారు? మహారాష్ట్రలో. మహారాష్ట్ర అంటే ఎక్కడ? ఇది నిజామాబాద్ సైడ్. నిజామాబాద్ సైడ్. ఓకే, నిజామాబాద్ తీసుకుంటాను. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు జాబ్ వస్తలేదండి, ఎందువల్ల? సరే, ఇక్కడ ఏమిటి అన్నప్పుడు ఏంటంటే మీ జాతక చక్రాన్ని పరిశీలన చేసినప్పుడు బుధవారం రోజు జన్మించారు. కన్యా లగ్నము, లగ్నాధిపతి అష్టమ స్థానంలో ఉండడం అన్నది అనుకూలమైన వాతావరణం కాదు. మరి కన్యా రాశి, ఇక నక్షత్రం చూసినప్పుడు చంద్రుని యొక్క నక్షత్రమైన హస్త నక్షత్రం 3వ పాదం శుక్లపక్షమి ద్వాదశి రోజు జన్మించారు. అయితే కన్యా హస్త నక్షత్రము 3వ పాదం అన్నప్పుడు నా బండినాల అన్న దాంట్లో పేరు రావాలి. అయితే మీరు దీపక్ అని పెట్టుకున్నారు. ఇది అనుకూలమైన వాతావరణం కాదు. మరి మీ జాతక చక్రం కానీ పంచాంగ రహస్యం కానీ చూసినప్పుడు నరఘోష, దృష్టి దోషం ఉన్నది. ఈ దృష్టి దోషాన్ని తొలగించకుండా మీరు ఏమి చేయలేరు. ఈ దృష్టి దోషం అంటే ఏమిటి స్వామి అంటే మీ మూలంగా నా ప్రేక్షకులందరికీ తెలియజేస్తాను. దృష్టి అంటే కండ్లు అని అర్థం. కాబట్టి ఈ కళ్ళ చూపు ఎవరికైతే ఉంటుందో అది లగ్నానికి 2వ స్థానం, 2వ భావం అన్నదే ఈ కండ్లు. కాబట్టి ఈ దృష్టి అన్నది ఎవరి జాతకంలో ఉంటుందో వాళ్ళు ఎదగలేకపోతారు. ఎలాగంటే ఒక మానవ జీవితంలో మానవుని కావాల్సింది ధనము, పైసా. ఈ పైసా దాంట్లోనే ధన స్థానంలోనే అనుకూలమైన వాతావరణం లేదు కాబట్టి ఎదుగుతానికి అవకాశం ఉండదు. కాబట్టి మీరు నరఘోషను ఖచ్చితంగా తొలగిస్తేనే మీరు ఎదుగుదల అన్నది ఉంటుంది. అయితే ఈ నరఘోష అన్నది ఏంటి స్వామి అన్నప్పుడు దృష్టి దోషం, నరఘోషము, కుటుంబ దోషం అంటే ఖచ్చితంగా మేము చెప్పినట్టు మీరు పరిహారం చేసుకుంటే మాత్రము కంపల్సరీ మీ
జీవితంలో డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా మేము చూపిస్తాము. మరొక విషయం, మీ యొక్క జన్మజాతకం చూసినప్పుడు ఏమిటి అన్నప్పుడు ఏంటంటే, మీ జన్మజాతకంలో షష్ఠ స్థానాధిపతి పంచమ స్థానంలో కూర్చోవడము, ఇప్పుడు తృతీయ స్థానంలో వక్రగతి చెంది ఉండడం అన్నది అనుకూలమైన వాతావరణం కాదు. ఎన్నో పనుల గురించి అన్వేషణ చేస్తున్నా స్వామి, ఇంటర్వ్యూలకు పోతున్నా వస్తున్నా ఎటువంటి లాభం లేదు, నాకు చాలా చాలా కష్టం ఉన్నదని చెప్పేసి తెలియజేస్తుంది. కాబట్టి మరొక విషయం చూసినప్పుడు ఏంటంటే, రాహుకేతుల మధ్య అన్ని గ్రహాలు ఉండడము, మీ లగ్నం కానీ రాశి కానీ సెన్సిటివ్ పాయింట్లో ఉండడం అన్నది అనుకూలం లేదు సార్. మీరు ఒక్కసారి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే ఏమి చేయాలని చక్కగా నేను వివరిస్తాను. మరొక విషయం ఏమిటంటే, ప్రస్తుతం జరుగుతున్నది 2003 నుంచి 2021 వరకు రాహు మహాదశనే జరుగుతుంది. కాబట్టి ఈ రాహు అన్నవాడు ప్రస్తుతం లగ్నంలో ఉండేసి కొన్ని ఇబ్బందులు కలగజేయడము, జన్మజాతకంలో చతుర్థ స్థానంలో ఉండడము అన్నది అనుకూలమైన వాతావరణం కాదు. కాబట్టి రాహుకేతువులు మరి ఏమిటంటే బుధ భగవాన్ని వీళ్ళకు పూజలు చేసుకుంటే కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుందని చెప్పేసి ఇక్కడ మాకు తెలియజేస్తుంది. కాబట్టి ఒకసారి మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి, సరేనా? రైట్. ఇప్పుడు వీరి జాతకం చూసినప్పుడు పరిస్థితి తృతీయ స్థానం అష్టమ స్థానం పరిస్థితి 7వ స్థానంలో గోచరించడము, అది కేతుతోటి కలిసి ఉండడం అన్నది అనుకూలం కాదు. ఏ ఒక్క గ్రహము జన్మజాతకంలో రాహు కేతువులు శనీశ్వరుడు ఉన్న స్థానంలో ఇతర గ్రహాలు వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఆటంకములు ఖచ్చితంగా కలగజేస్తాయి. అలాగే అక్కడ లేదు స్వామి అన్నప్పుడు ఏంటంటే, ఏ ఒక్క గ్రహము ఇప్పుడు వీరి జాతకంలో మీన రాశిలో వచ్చేసి కుజుడు ఉన్నాడు జన్మ జాతకంలో. అయితే ఇప్పుడు ప్రస్తుతం గోచారం చూసినప్పుడు మనకు కేతు భగవానుడు అక్కడ ఉండడం అన్నది అనుకూలమైన వాతావరణం కాదు. ఎందుకంటే ఇక్కడ మనం ముందుగా చెప్పుకున్నట్టు రాహుకేతువులు ఏ గ్రహం ఉన్నా కూడా అనుకూలించదు, దాన్ని పని చేయకుండా అబ్స్టాకల్ చేస్తూనే ఉంటుంది. అలా చూసినప్పుడు ఇప్పుడు కూడా జన్మజాతకంలో రాహు ఎక్కడ ఉన్నాడు అన్నప్పుడు అంతటా చంద్రునితోటి లగ్నంలో కలిసి ఉండడం అన్నది అనుకూలమైన వాతావరణం కాదండి. కాబట్టి ఏంటంటే కొన్ని విషయాలు ఇక్కడ లెక్కలేస్తానికి కుదరదు. మాంది దోషం ఉన్నదా, లేదా ఇతర ఏదైనా బాధకాధిపతి దోషం ఉన్నదా, మారకాధిపతి దోషం ఉన్నదా, మరి ఏంటంటే మాంగళ్య దోషం ఉన్నదా అంటే వాళ్ళు అడిగే ప్రశ్నకు తగినట్టుగా మనము ఆ దోషాలు ఉన్నాయా లేవా అన్నది లెక్కించుకోవాలండి. అందుకోసమే పర్సనల్గా కలవమని చెప్పడం అనేది జరుగుతున్నది. కాబట్టి ఏంటంటే నేను చెప్పిన పరిహారం ఆయన చేసుకుంటే, నేను చెప్పేదంతా టెంపరరీ పరిహారాలే చెప్తున్నాను. పర్మనెంట్ పరిహారాలు మీ జాతకంలో అలో చేస్తే చెప్తాను, లేకపోతే లేదు అనుభవించండి పోండి అని చెప్పేసి తెలియజేస్తాను. కాబట్టి ఇదే అనమాట. మరొకటి విషయంకి వచ్చినప్పుడు ఆర్థిక పరిస్థితి అన్నది చాలా ప్రతి ఒక్క మనిషి జీవితంలో, అది ఆడ కానీ మగ కానీ, వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా ఒకానొక కాలంలో ఆడవాళ్ళు అంటే పెళ్లి చేసిస్తే పున్నంత వరకు అమ్మగారిల్లు అయ్యగారిల్లు, పెళ్ళి అయిన తర్వాత మామగారిల్లు అత్తగారిల్లు భర్త ఇల్లు అని చెప్పేసి ఆ కాలము గడిచిపోయిందండి. ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు ఈ కాలానికి తగినట్టుగా అమ్మాయిలందరూ చక్కగా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి ఈ కాలం వేరు ఆ కాలం వేరు. కాబట్టి ఈ కాలానికి తగినట్టుగా మనము ప్రతి ఒక్క మనిషి జీవితంలో ధనస్థానం అన్నది బలంగా ఉండాలి. అయితే బలంగా కొందరికి ఉంటాయి, ఉన్నా కూడా అది అనుభవించే యోగం ఉండదు. మరికొందరికి ఏమిటంటే ఏమీ లేకుండా ఉంటుంది, అయితే అనుభవించే యోగం ఉంటుంది. మరికొందరికి మంచిగా ఉన్నా కూడా ఆ దశలు రాకపోవడం అన్నది సూచిస్తుంది. మరికొందరికి ఏమిటంటే అడ్డంకులు చేసే గ్రహాలు ఉంటాయి. ఇలా ఎన్నో అబ్స్టాకిల్స్ ఉంటాయండి. మనకు ఇబ్బందులు కలగజేసే ఒక ప్లానెటరీ పొజిషన్ అన్నది మనకు జన్మజాతకంలో ఖచ్చితంగా సూచిస్తుంది. ఇవన్నీ ఏం చేస్తామంటే పక్కన పెట్టేసి మంచిగా మనకు ఇంటిలో కొంచెము అమ్మవారు ఉండాలి, అంటే ధనలక్ష్మి తల్లి ఉండాలి మన ఇంటిలో నివాసం చేయాలంటే మీరు చేయవలసినది ఏమిటి అన్నప్పుడు ఏంటంటే, మహాలక్ష్మి మహావిష్ణు ఫోటో ఇంటిలో పెట్టుకోండి. మహాలక్ష్మి మహావిష్ణు ఫోటో అంటే స్వామివారు శంకు చక్రంతో ఇలా ఉంటాడు. హృదయ స్థానం దగ్గర అమ్మవారు కూర్చొని ఉంటారు. ఇది మీకు నెట్లో దొరుకుతుంది, బయట పటాలు అమ్మే వాళ్ళ దగ్గర కూడా దొరుకుతుంది. లేదంటే నెట్ల మహాలక్ష్మి మహావిష్ణు ఫొటోస్ అని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఖచ్చితంగా అది వచ్చేస్తుందండి. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని లామినేషన్ చేసుకోండి. మీరు ఇంటిలో పెట్టుకోండి, మీ పూజా మందిరంలో పెట్టుకొని ఏమి చేయాలి అన్నప్పుడు, ముఖ్యంగా ఈరోజు శుక్రవారం కాబట్టి సాయంత్రం వేళలో కాస్త శుభ్రత పాటించేసి మంచిగా స్నానంతో శుభ్రతతోటి స్వామివారికి ఏం చేయాలంటే నువ్వుల నూనెతోటి దీపం వెలిగించండి. అది ఎన్ని ఒత్తులు ఉండాలంటే 5 ఒత్తులు ఉండాలి. ఈ పంచముఖ అని చెప్పేసి మనకు ప్రమిదలు దొరుకుతాయండి. అందులో 5 ఒత్తులు వేసి
అంటే పంచభూతములు సాక్షిగా మనము ఆహ్వానించేసి 5 దిక్కులకు, అంటే 4 దిక్కులు ఒకటి, 5వ దిక్కు అనేది ఆకాశం కాబట్టి ఆ 5 దిక్కులకు వెలుతురు అంటే దీపము ఉండేటట్టు 2 దీపాలు పెట్టండి. 2 దీపాలు పెట్టేసి నువ్వుల నూనె ఎందుకు వాడాలి అన్న ఒక డౌట్ కొందరికి వస్తున్నది. ఎందుకంటే మా వాళ్ళందరూ చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నువ్వుల నూనె వాడడం ఎందుకంటే సాక్షాత్తు మహాలక్ష్మికి శనీశ్వరుడు అంటే చాలా చాలా ఇష్టము. కాబట్టి మరొక యాంగిల్లో చూసినప్పుడు కొన్ని పురాణాలు దీంట్లో చూసినప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీ అమ్మవారికి అక్కగారు. ఈ జ్యేష్ఠాదేవి పాలసముద్రం నుంచి మొదటగా వచ్చినప్పుడు శనీశ్వరునికి పెళ్లి చేసి ఇచ్చాడు బ్రహ్మ అని చెప్పేసి కొన్ని పురాణాలు చెప్తున్నాయి. ఇక జ్యేష్ఠాదేవి ఒక పురుషుడు అంటే భర్త ఎవరు అంటే శనీశ్వరుడు అని చెప్పి చెప్తున్నది. ఇక్కడ మహావిష్ణువు కూడా శనీశ్వరుడు అంటే చాలా చాలా ఇష్టము. కాబట్టి ఏంటంటే శనీశ్వరుడు పూజ చేసుకున్నప్పుడు ఒకటే అంటాడు, స్వామి వారమంతా నన్ను కొలవకపోయినా పర్వాలేదు, కేవలం శనివారం రోజు నీ నామస్మరణంతో నన్ను కూడా తలుచుకుంటే పూజించుకుంటే నేను మంచిదే చేస్తాను, నేను వాళ్లకు పీడించను అని చెప్పేసి శనీశ్వరుడు మనకు వెంకటేశ్వర మహాత్మ్యం అనే సినిమాలో వరం పొందినట్టుగా ఆ సన్నివేశాన్ని చూపిస్తారు. ఇది నిజమైనదే, పురాణాలలో కూడా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే శనివారం రోజు శనీశ్వర భగవాన్ అంటే నవగ్రహాల ప్రదక్షిణ చేస్తూ ఓం నమో వెంకటేశాయ నమః అని చెప్పి మంత్రం పఠించుకున్నా మీకు అనుకూలమైన వాతావరణం. ఇప్పుడు మనం ఇంటి దగ్గర సాయంత్రం వేళలో ఈ 2 దీపాలలో నువ్వుల నూనె వేసి 5 ఒత్తులు వేసేసి దీపం వెలిగించేసి పాల పాయాసము. ఈ పాల పాయాసం అంటే ఏమిటి స్వామి అన్నప్పుడు కేవలం పాలు వేసుకొని మన సేమియా వేసుకొని చేసుకునేదంటే కాదు, సేమియా వాడకూడదు. ఇక్కడ ఏం వాడాలంటే పెసరపప్పు వాడాలి. పెసరపప్పు ఎందుకు వాడాలండి అన్నప్పుడు ఏంటంటే సాక్షాత్తు పెసరపప్పుకు అధిపతి అన్నవాడు బుధ భగవానుడు, అంటే బుధ గ్రహము. నేను అందరినీ గ్రహముని చెప్పను, నవగ్రహాలని శనీశ్వర భగవానుడు, రాహు భగవానుడు, కేతు భగవానుడు అని చెప్పేసి నేను చెప్పుకుంటానండి. అలాగే చెప్పుకోవాలి. ఈ శనిగాడు పట్టిండు, ఈ బుధగాడు వచ్చిండు, ఈ రాహుగాడు పుట్టుకున్నాడు, ఇటువంటి మనం మాటలు మాట్లాడొద్దు. కాబట్టి దయచేసి అట్లా ఎవరైనా మాట్లాడినా కూడా మాట్లాడకండి, లేదంటే దాని ప్రభావం వేరే ఉంటుంది. కాబట్టి నేను చెప్పేటప్పుడు ఇలా చెప్తాను. శని భగవానుని చెప్పేసి తర్వాత శని గ్రహం అంటాను. ఎందుకంటే కొందరికి భగవానుడు అంటే గుర్తుపడతారు, మరికొందరు గ్రహం అంటేనే గుర్తుపడతారు. కాబట్టి ఏంటంటే ఇలా చెప్పడం అన్నది జరుగుతుంది. ఈ పాలు అన్నది ఏంటంటే చంద్రుడు ఎవరండి? సాక్షాత్తు మహాలక్ష్మి తమ్ముడు, సోదరుడు, చంద్ర సహోదరియే. అంటే అమ్మవారి అష్టాత్తర నామవాళిలో చదివేటప్పుడు చంద్ర సహోదరి అని చెప్పేసి చెప్తాము. కాబట్టి ఏంటంటే చంద్రుని యొక్క అక్కగారైన మహాలక్ష్మి తల్లికి పూజ చేస్తున్నాము. బావగారు అని చెప్పుకోవచ్చు మహావిష్ణును. వీళ్ళిద్దరికి పూజ చేయడం వల్ల పాలుతోటి చెయ్యండి, పాలతోటి పాయాసం పెసరపప్పు వేసి చెయ్యండి అని చెప్పేసి చెప్పడం అన్నది జరుగుతుంది. ఈ పెసరపప్పులో వచ్చి బుధ భగవానుడు ఉంటాడు కాబట్టి పాలులో చంద్రుడు, బుధుడు, మరియు ఏమిటి అన్నప్పుడు ఏంటంటే నీరు అన్నప్పుడు కూడా చంద్రుడే వచ్చేస్తాడు. ఇక స్వీట్ అంటే తీపి ఉండాలి కదా. ఈ తీపి అన్నది అంటే గురు భగవానుడు ఏంటంటే సాక్షాత్తు 9వ స్థానాధిపతి 12వ స్థానాధిపతి. కాబట్టి నీకు మంచి మార్గం కావాలి, నీవు దోషాల నుంచి పరిహారం చెందాలి, నీ పూజా ఫలం ఫలించాలంటే గురువుకు పూజ చేయవలసిందే. అప్పుడు ఆయన మెచ్చుకొని మీకు కావాల్సినవి అన్నీ ఇస్తాడు. అందుకోసమే కాలపురుషునికి 12వ స్థానం మీనరాశి, మోక్షరాశి. అంటే మోక్షం అంటే అందరూ పోయడం కాదు, నువ్వు ఏమి కోరుకుంటున్నావో అది ఫలించే ఒక అవకాశం అన్నది ఆ రాశి సూచిస్తుంది. కాబట్టి గురు భగవానికి వచ్చేసి ఆ రాశి అన్నది ధనుసు రాశి, మీనరాశి అన్నది ఇవ్వడం జరిగింది. దానికి ఆపోజిట్లో చూసినప్పుడు బుధుడు ఉంటాడు. కాబట్టి బుధుడు అన్నవాడు పెసరపప్పుకు అధిపతి. ఆ బుధునికి కింద భాగంలో చూసినప్పుడు కర్కాటక రాశి ఉంటుంది. ఆ కర్కాటక రాశిలో వచ్చి బుధుని యొక్క నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఉంటుంది. కాబట్టి ఇందులో మీరు ఏది అడిగినా కూడా కాలపురుష తత్వంలో మీకు నేను ప్రతి ఒక్క గ్రహానికి విశ్లేషణ చేసి చెప్తాను. అందుకోసం 2010లో నాకు కేపీ ఇంటర్నేషనల్ ఫోరం వాళ్ళు ఏం చేశారంటే కృష్ణమూర్తి పద్ధతిని వాళ్ళు ఇచ్చేసేవారు. వాళ్ళు ఏం చేశారంటే కాలపురుష తత్వంలో గుప్తా గారు నంబర్ 1 అని చెప్పేసి మంచి ప్రవీణుడు అని చెప్పేసి నాకు కాలపురుషుడు అని చెప్పేసి బిరుదే ఇచ్చారండి 2010లో. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్క జ్యోతిష్కుడు మంచి ఫలితాలు చెప్పాలంటే, మంచి పేరు నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా కాలపురుషతత్వం తెలిసి ఉండాలి, భావకారకత్వం తెలిసి ఉండాలి, మరియు రాశికారకత్వం తెలిసి ఉండాలి, గ్రహకారకత్వాలు తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలిసి
దీన్ని ఎలా వాడుకోవాలి, ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అన్నది దశాభుక్తుల్ని లెక్కించడం అన్నది తెలుసుకోవాలి. అక్కడ అది ఇస్తుందా, అది మంచి పని వస్తుందా, మంచి పని లేదా అన్నప్పుడు ఒకటి ఉదాహరణకి ఇప్పుడు ఒక అమ్మాయి జాతకంలో వివాహం గురించి అడిగిందండి. వివాహం గురించి అన్నప్పుడు దశానాథుడు, భుక్తినాథుడు, అంతర్నాథుడు వీళ్ళు ముగ్గురు మంచి స్టాండర్డ్గా వచ్చేసారు. నేను చేసేస్తానయ్యా, 14 నెలల చేసేస్తాను, జూలైలో నేను చేస్తాను అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా జూలై నెలలోనే చేస్తారా, లేదా ఆగస్టులో పోతుందా, లేదా మే నెలనే అయిపోతుందా అంటే ఆ గోచారంలోనే దాగి ఉంటుంది రహస్యం. ఎందుకన్నప్పుడు ఈ గ్రహం ఇక్కడ దశానాథుడు, భుక్తినాథుడు, అంతర్నాథుడు బాగున్నా కూడా ఇదే అంతర్నాథుడు లేదా భుక్తినాథుడు అన్నవాడు అక్కడ గోచారంలో వచ్చేసి 7వ ఇల్లు ఇక్కడ చూపిస్తున్నాడు, అక్కడ 6వ ఇల్లు చూపించింది అనుకోండి, ఆ 6వ నక్షత్రము లేదా 6వ రాశిలో ఉన్నంత ప్రయాణం చేసినంత కాలం వరకు ఆయన పెళ్లి చేయడు. ఆ 6 దాటి 7లో ఎప్పుడు ఎంటర్ అయిపోతాడో అప్పుడు పెళ్లి చేస్తాడు. కాబట్టి ఏంటంటే కొద్ది కాలం అన్నది మనకు వెనక ముందు పోయే ఒక అవకాశాలు ఉంటాయి. ఇటువంటి రహస్యాలన్నీ ఉంటాయండి. కాబట్టి ఏంటంటే ఇవన్నీ తెలిసి పెట్టుకుంటేనే చక్కటి జ్యోతిష్కుడు అని చెప్పవచ్చు. అయితే ఇందులో ఇంకా కొంచెము వేదిక అస్ట్రాలజీ అంటే మీరు మీ ఇంట్లో ఉన్నారు అని చెప్పేది. అయితే సైంటిఫిక్ అస్ట్రాలజీ అన్నది మీరు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారండి అని చెప్పడం. కస్పల్ ఇంటర్లింక్ అని చెప్పబడే భావ సంబంధం అనే నాతోటి కనుగోబడిన ఆ శాస్త్రంలో ఏమంటుందంటే, అయ్యా ఫస్ట్ ఫ్లోర్లో నువ్వు వంటగదిలో ఉన్నావా, పూజ గదిలో ఉన్నావా, బాత్రూంలో ఉన్నావా అని చూసే ఒక విధానం ఇది. కాబట్టి ఏంటంటే ఇలా మనకు కాలానికి అనుకూలంగా చాలా మార్పులు చేర్పులన్నీ వస్తున్నాయండి. ఎంతో రీసెర్చ్ చేస్తున్నాము, ఎన్నో ఇచ్చేస్తున్నాం. కాబట్టి ఏంటంటే రోజుకు రోజు ఈ శాస్త్రం మార్పు చేర్పులు చెందుతున్నాయి. మీరు కూడా దయచేసి ఏదో తెలిసిన అని చెప్పేసి పోయి ఎవరి దగ్గర పోయినా గిట్లా అంటే అని చెప్పేసి ఏదో అంతనెంతనో కట్నం పెట్టేసి చెప్తే ఆ కట్నానికి తగినట్టుగా ఉంటుంది. ఎందుకు అన్నప్పుడు ఏంటంటే ఒక డాక్టర్ దగ్గర పోతే 50 రూపాయలు మినిమం ఫీజు చేస్తారు. మంచి స్పెషలిస్ట్ దగ్గర పోతే 500 కూడా ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే ఆయన స్పెషలిస్ట్ కాబట్టి ఆయన మందుల మాపులు వేరే ఉంటాయి, ఈయన మందుల మాపులు వేరే ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇక్కడ కూడా శాస్త్రంలో కూడా ముఖ్యంగా ప్రతి ఒక్క జాతకము వింత జాతకము, ప్రత్యేకమైన జాతకము. ఈ జాతకంలో ఎన్నిసార్లు ఇప్పుడు కొన్ని వేరే జాతకాలు చూసేసి ఒక జాతకం చూసినప్పుడు ఏం ఫలితం చెప్పలేకపోతామండి. అరే ఏంది ఇది వస్తలేదు ఏం కథ అంటే తెలిసి తెలవలేనట్టు కాదు, నీకు అక్కడ అలో చేస్తలేదు, ఆ గ్రహం నిన్ను అలో చేస్తలేదు అని అర్థము. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్క జాతకంని మీరు చూసుకోవాలి. ఇంటిలో ఎవరికైతే తల్లిదండ్రులకు జాతకాలు లేకపోయినా పిల్లల జాతకాలు చేసి పెట్టుకోండి. దాని మూలంగా మనం చూసుకోవచ్చు తల్లి ఎలా ఉంటుంది, తండ్రి ఎలా ఉంటుందని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చు. ఒక ఉదాహరణకి నిన్న నెట్ల ఒక అమ్మాయి నాతోటి కాంటాక్ట్ కావడం జరిగింది. గురుగారు మీ నెట్ల నుంచి మీ ఇది చూశాను, నాకు ఇంతవరకు కొంచెం అనుకూలమైన వాతావరణం లేదు, కొంచెం నా గురించి చెప్పండి అని చెప్పేసి అక్కడ మనం వివరాలన్నీ ఇచ్చినప్పుడు ఒక్కటే అడిగాను, అమ్మా నువ్వు ఉద్యోగం గురించి అడగబోతున్నావు, ముఖ్యంగా పెళ్లి గురించి అడగబోతున్నావు అంటే అవును స్వామి పెళ్లి గురించి అడుగుదాం అనుకుంటున్నా, అయితే ఉద్యోగంలో కూడా కొన్ని ఆటంకములు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అది కూడా నా మనసులో ఉన్నది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇవి చూసేసి లెక్కేసి చెప్పేసేటప్పుడు అమ్మాయి నేను అడుగుతున్నాను ఏమనుకోవద్దు, తప్పుగా మాత్రం అనుకోవద్దు అమ్మాయి, ఎందుకంటే నువ్వు నాకన్నా చిన్నదానివి అని చెప్పేసి, ప్రేమ వ్యవహారాలు నీలో ఉండనా అంటే అవును స్వామి అని, ఈ ఫలాని పీరియడ్లో నీకు ఉండనా అమ్మ అంటే అవును, అయితే అది ఆ ప్రేమ అన్నది పెడాకులు అయిపోయింది తల్లి, నీకు పెళ్లి దాకా రాలేదు, వదిలేసి ఇంకొక పెళ్లి చేసుకున్నాడు అతనంటే అవునండి అని. ఇప్పుడు ఆ అమ్మాయికి 31 సంవత్సరాలు. ఈ 31 సంవత్సరాలు అయినా కూడా పెళ్ళి ఎందుకు అవుతలేదంటే అక్కడ ఉన్న గ్రహస్థితుల్ని వివరించి చెప్పాను, అమ్మాయిని రాసుకోమని చెప్పాను నేను. అమ్మా నేను ఏమని చెప్తున్నానో మీరు ఒక పుస్తకం తీసుకొని రాసి పెట్టుకోండి తల్లి అంటే, షీఈస్ హైలీ ఎడ్యుకేటెడ్, మరలా ఐటీ రంగంలో మంచి స్థానంలో ఉన్నది, వాళ్ళకు తెలియనిది ఏముండదు, నెట్లో కొడితే వాళ్ళకు తెలియని విషయాలు ఏమీ ఉండవు. అయితే ఈ అమ్మాయి ఏంటంటే, సార్ నేను నెట్లో చాలా సెర్చ్ చేశాను, అయితే మీరు చెప్పిన దాంట్లో 10% అందులో ఉన్నది, ఇతరవన్నీ ఏమీ లేదు, అయితే మీరు చక్కగా చెప్పారు సార్ అంటే నేను ఒక్కటే చెప్పాను, అమ్మాయి నాకు కావాల్సింది 10 మందిలో 2 మంచిగా అయినా చాలు అన్న ఒక తపన కలవాని, కాబట్టి నువ్వు ఆడపిల్ల కాబట్టి నీకు ఇలా నేను వివరించి చెప్తున్నామ్మా, హెచ్చరికగా ఉండు, ఈ దోషాలన్నీ ఉన్నాయమ్మా, అష్టమ స్థానంలో మాంది గ్రహం ఉండడం అన్నది, మాంగళ్య స్థానంలో మాంది గ్రహం ఉండడం అన్నది, అది కూడా ఏమిటి చంద్రునితోటి కలిసి ఉండడం అన్నది అనుకూలత కాదు తల్లి, నువ్వు ఎంతమంది జ్యోతిష్కుల దగ్గర వెళ్ళినా కూడా ఈ విషయాలు నీకు రాదు, ఇది నువ్వు మాత్రము ఖచ్చితంగా తెలిసిపెట్టుకుంటే. ఆ అమ్మాయి పాపం చాలా ఇబ్బంది పడింది. నమస్కారం అండి. హలో అమ్మా, ఎవరి గురించి కొంచెం శబ్దంగా మాట్లాడమ్మా, పేరు చెప్పమ్మా, అమ్మాయి పేరు
అమ్మా స్నేహలత. 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 హేమలతనమ్మా. అవునండి. కొంచెము దూరం వచ్చాయమ్మా. స్నేహ. లత రైట్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. హలో 7 7 19/7/1997. 19/7 19వ తారీఖు 7వ నెల 1977 అమ్మా. హలో 97 అమ్మా. టీవీ చూసి మాట్లాడక తల్లి, కాల్ కట్ అయిపోతుందమ్మా. పుట్టిన టైం చెప్పండి. సరే. పుట్టిన టైము మధ్యాహ్నం 1 గంట శనివారం. సార్ 1 గంటకు. ఏ ఊర్లో పుట్టారు? ఇక్కడండి లాలగూడ. లాలగూడ సికింద్రాబాద్. లాలగూడ. అదే సికింద్రాబాద్ కిందనే వస్తుందమ్మా ఇది హేమలత. సరే, ఇక్కడ ముఖ్యంగా చూసినప్పుడు ఏమిటి అన్నప్పుడు ఏంటంటే స్నేహలత అండి, కాదండి స్నేహలత. అది పర్వాలేదు తల్లి, పేరు ఖాళీ ఇదే తీసుకుంటాం. ఇక్కడ మనం న్యూమరాలజీ చూస్తలేము, ఇది చేస్తలేము కాబట్టి దాన్ని పట్టించుకోను. అక్కడ పేరు అన్నది ఉండాలి. ఇక్కడ జాతకంలో ఉన్న గ్రహాలే మనకు కావాల్సింది. సరే, ఇక్కడ ఏమిటి అన్నప్పుడు నీ ఒక జాతక వివరాలు చూసినప్పుడు ఏంటంటే శనివారం రోజు పుట్టావు, తులా లగ్నము, ధనుసు రాశి, పూర్వాషాఢ నక్షత్రము, 4వ పాదము, పున్నమి రోజు జన్మించావు. సరే, ఇక్కడ చూసినప్పుడు ఏంటంటే యోగము అనుకూలం లేదు తల్లి, వైదురుతి యోగంలో పుట్టావు, ఇది అనుకూలం కాదు. మరియు ఏమిటి అన్నప్పుడు ఏంటంటే నిజంగా పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదం అంటే బా అన్న పేరు మీద రావాలి. నువ్వు స్నేహలత అంటున్నావు, హేమలత అంటున్నావు, ఏదన్నా కూడా ఇది పేరు అనుకూలం కాదు అని చెప్పి తెలియజేస్తుంది. పేరులో మార్పులు చేర్పులు కావాలి. సరే అమ్మా, ఏం కావాలో తల్లి నీకు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? అమ్మాయి భవిష్యత్తు ఎలా ఉంటుంది? అమ్మా పెళ్ళి అయిందా? పెళ్లి కాలేదండి. భవిష్యత్ అంటే ఎంత ఉంటుంది తల్లి? ముఖ్యంగా నీకేం కావాలో అది అడుగమ్మా. పాపకి ఇప్పుడు ఏ రంగంలో వెళ్తే బాగుంటుంది? ఇప్పుడు చదువుకుంటుంది అమ్మాయి. చదువుకుంటుంది, ఇంటర్ అయిపోయింది. సరే, ఇంటర్ అయిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయికి చూసినప్పుడు 9వ ఇంటి వాడు 10వ ఇంట్లో ఉండడము, 10వ ఇంటి వాడితోటి సూర్యునితోటి కలిసి ఉండడం అన్నది చాలా బాగుంది అమ్మాయి. ఈ పాపకు వీలైతే ఎంఈసి సిఏ చేపి తల్లి, సిఏ చేపిస్తే మంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. లేదంటే అకౌంటెన్సీ రంగము, లేదంటే కమ్యూనికేషన్ రంగము, లేదా ఐటీ రంగము, ఇటువంటి రంగంలో వదిలితే చాలా బాగుంటుందని తెలియజేస్తుందమ్మా. మీరు ఇటువంటి చదువులు ఈ అమ్మాయికి ఇప్పేయండి, సరేనా? సరే, ఇప్పుడు ఎవరి జాతకంలో చూడండి. ఇప్పుడు ఈ అమ్మాయి జాతకము లగ్నం తులా లగ్నం. తులా లగ్నానికి 9వ స్థానాధిపతి అని చెప్పేవాడు బుధ భగవానుడు. ఈయన బుధుడు 10వ స్థానంలో ఉండడం అన్నది ధర్మ కర్మాధిపతి అంటాం. అయితే ధర్మ కర్మాధిపతి యోగం అన్నది కొన్ని లగ్నాలకే వస్తాయి. ఇక్కడ చూసినప్పుడు మాత్రం 9th లార్డ్ ఈజ్ పొజిటెడ్ ఇన్ ద 10th లార్డ్ అలాంగ్ విత్ 11th లార్డ్ అన్నప్పుడు చాలా చాలా బాగున్నది. 9వ స్థానం చాలా బలంగా ఉన్నది అని అర్థం. ఎప్పుడైతే బుధుడు మరియు సూర్యుడు ఇద్దరు కలిసి ఉంటే నిపుణత్వ యోగము, ఆదిత్య యోగము అని చెప్పుకుంటాం. అయితే ఇక్కడ చూసినప్పుడు ఏంటంటే 10వ స్థానంలో ఉన్నది కాబట్టి, అది 4వ స్థానం కాబట్టి మంచి అనుకూలమైన వాతావరణము. ఈ అమ్మాయి నేను చెప్పినట్టుగా లెక్కలు, మ్యాథమెటిక్స్ సంబంధించినది, లేదా సిఏ సంబంధించినది, లేదంటే టీచింగ్ ప్రొఫెషన్, బిఎడ్ ఇట్లా చేస్తానికి ఇవన్నీ చాలా అనుకూలమైన వాతావరణం ఉన్నది. చదివించుకోవచ్చు, ఏం భయం లేదు. సరే, మరొక విషయం చూసినప్పుడు ఏమిటి అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ లగ్నాధిపతి అన్నవాడు ఏ ఒక్క లగ్నాధిపతి 12 లగ్నాలకు సంబంధించిన లగ్నాధిపతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తన బాధక స్థానంలో ఉండకూడదు. ఏమిటండి బాధక స్థానం అంటే చరలగ్నాలు అని చెప్పబడే మేషం, కర్కాటకం మరియు మకరం. ఈ లగ్నానికి లాభం అని చెప్పబడే 11వ స్థానం బాధక స్థానం. ఈ బాధక స్థానంలో ఈ లగ్నాధిపతి ఉండడము, లేదా ఈ బాధక స్థానాధిపతి లగ్నంలో ఉండడము, లేదా వీళ్ళిద్దరు కలిసి ఉండడము, లేదా వీళ్ళిద్దరు పరస్పరంగా వీక్షించుకోవడము అంటే దృష్టి చూసుకోవడము, ఇటువంటి అన్నీ ఉంటే అనుకూలం కాదు. మరొక విషయం ఏమిటంటే ఈ హేమలత జాతకంలో
లగ్నం తులా లగ్నం, లగ్నాధిపతి 11వ స్థానం అని చెప్పబడే లాభస్థానంలో ఉన్నాడు. ఎవరైనా పోయి బయట చూపిస్తే ఈ అమ్మగారు గుప్తా గారు ఇలా చెప్పారండి, మా దగ్గర ఉన్న ఒక జ్యోతిష్కుడు ఆయన చూస్తే ఆహా నీకేందమ్మా లగ్నాధిపతి లాభస్థానంలో ఉండడం అన్నది అనుకూలమే అని చెప్పి చెప్తాడు. అయితే ఇక్కడ లాభస్థానం కాదా, అది బాధక స్థానం. ఈ బాధక స్థానం అధిపతితోటి ఆ స్థానంలో ఉండి రాహుతోటి కలిసి ఉండడం అన్నది అనుకూలం కాదు. ఏ గ్రహం అయితే రాహు కేతువులతోటి కలిసి ఉంటుందో అవి బలం కోల్పోతాయి. కాబట్టి లగ్నాధిపతి అన్నవాడు బలము లేడు. కాబట్టి ఈ వీళ్ళు చూస్తుంటారు. కాబట్టి ముందు లగ్నాధిపతికి బలం చేకూర్చుకోవాలి. బలాన్ని చేకూర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక 65% 70% మంచి ఫలితం ఇస్తుంది. నేను చెయ్యను, ఏం చేస్తావో చేసుకోపో అంటే 40% వస్తుంది. అంతే, ఇంకా ఏం లేదు. రాకుండా మాత్రం పోదు. హలో 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 కాల్ కట్ అయిందండి. ఇది చాలా కాల్స్ మిస్ కాల్స్ 32 కాల్స్ ఉన్నాయి. వీళ్ళు ఎందుకంటే కొంచెము క్లైమేట్ కండిషన్ బాగలేదండి. కాబట్టి ఏంటంటే మరల ప్రయత్నం చేయండి. కొంచెం దూరం వచ్చి మాట్లాడండి. నన్ను టీవీలో చూడకపోయినా పర్వాలేదు, ఎందుకంటే నన్ను రోజు చూస్తారు కాబట్టి వదిలేసేయండి. మీరు బయటకు వచ్చేసి చక్కగా మాట్లాడండి. మీ జాతక చక్రంలో ఉన్న రహస్యాలు తెలుసుకోండి. నమస్కారం అండి. హలో, నమస్కారం సార్. ఎవరి గురించి? నా గురించి కుమార్, నా పేరు కుమార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్లో. హైదరాబాద్. ఎక్కడ? హైదరాబాద్ మాణికేశ్ నగర్. అది చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, తేదీ నెల సంవత్సరం. 73 1973. నెల 7వ నెల. తారీఖు 5వ తారీఖు. 5వ తారీఖు 7వ నెల 1973. అవును. పుట్టిన టైము? టైం తెలియదు సార్. టైం కావాలండి. టైం లేకపోతే నేను ఏం చెప్పలేను. అదే అనమాట. ఇప్పుడు మీకు కరెంట్గా నేను చెప్పేస్తున్నాను. ఏమిటి అన్నప్పుడు ఇక్కడ మీ యొక్క జన్మ నక్షత్రాన్ని తీసుకుందాము. ఈ జన్మ నక్షత్రాన్ని తీసుకున్నప్పుడు ఏమిటి అన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు కొంచెం పరిస్థితి అనుకూలమైన వాతావరణం లేదు అని తెలియజేస్తుంది. నక్షత్రం తీసుకుంటే ఆరుద్ర నక్షత్రమే చెప్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా ఆరుద్ర నక్షత్రమే ఉన్నది. కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రం అన్నది అనుకూలమైన వాతావరణం లేదు. కొంచెం చేస్తున్న పనిలో ఆటంకములు, ఇబ్బందులు ఉన్నాయి. ఏ ఒక్క బిజినెస్ చేసినా కూడా అనుకూలత లేదు. డబ్బులు వస్తున్నాయి పోతున్నాయి. ఏం చేయాలి, కొంచెం మెంటల్ టెన్షన్ కూడా ఉన్నది అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తుందండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో పార్ట్నర్షిప్ బిజినెస్ మాత్రం చేయవద్దు. మీరు ఖచ్చితంగా ఫలితాలు తెలుసుకోవాలంటే మాత్రం మీ భార్య గారి జాతకం లేదా మీ పిల్లల జాతకాలు ఉంటే ఆ వివరాలు ఉంటే చాలు. నాకు జాతకాలు కూడా మీరు తెచ్చే అవసరం లేదు. మీరు తెచ్చుకున్నా కూడా నేను చూడను. ఇక్కడ నా దగ్గర ఏమున్నది, ఎందుకంటే దాదాపుగా 29 సంవత్సరాల నుంచి ఒకటే సాఫ్ట్వేర్ మేము యూజ్ చేస్తున్నాం. కాబట్టి దాని మూలంగా ఎన్నో ఫలితాలు వచ్చాయి. కాబట్టి దాన్ని వదలలేకుండా కూర్చుంటున్నా. ఇప్పుడు సాఫ్ట్వేర్లు ఎన్ని లభించినా కూడా అనుభవం ఉన్న సాఫ్ట్వేర్ కాబట్టి నేను ముందు పేరు చెప్పండి, తర్వాత ఇవి చెప్పండి అని చెప్పి స్టెప్ బై స్టెప్ అడుగుతున్నానండి. మీరు చేయవలసింది ఏమిటి అన్నప్పుడు ఒక మూలమంత్రం చెప్తాను, అంతవరకు గట్టెక్కండి. ఆ తర్వాత చూద్దాం. ఒకటి రాసుకోండి. తీసుకున్నారా? పెన్ను పేపర్ తీసుకోండిరా. ఓం క్లీం, ఓం క్లీం. క్లీం అంటే కారాసి మీద దీర్ఘం ఇచ్చుకొని కింద లావొత్తు. ఓం క్లీం. హలో హలో కట్ అయింది. ఓం క్లీం కృష్ణ పింగక్షాయ నమః. పించం అంటాం కదా, ఆ పింగ. ఓం క్లీం కృష్ణ పింగక్షాయ నమః అని చెప్పేసి రోజు 17 సార్లు ఇది కంటిన్యూగా చదువుతూ పోండ్రి. వీలైతే మీ పిల్లల జాతక వివరాలు లేదా మీ భార్య గారి వివరాలు తీసుకొని నేరుగా కలవండి. సరే, ఈరోజు వరకు ఏమిటి అన్నప్పుడు ఏంటంటే మన ప్రోగ్రాం చూడాలంటే www.youtube/rmax కొంచెం గ్యాప్ వదలండి, స్పేస్ టీవీ అని కొట్టేసి గుప్తా జ్యోతిషం అని దాంట్లో క్లిక్ చేసుకుంటే మీరు ప్రోగ్రాం చూసుకోవచ్చు. అయితే ఏంటంటే ఒక 2-3 గంటల తర్వాతనే చూసుకోవాలి. ఇమ్మీడియట్గా చూస్తానికి కుదరదు. ఎందుకంటే లోడ్ చేసేసి అది లోడ్ అయ్యేటానికి 3 గంటల సేపు అవుతాయి. ఇది ఆ ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి తెలుసు. కాబట్టి మీరు మధ్యాహ్నం మీద హాయిగా మీరు ఎప్పుడంటే అప్పుడు మీరు చూసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు కలిసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, చాలామంది మిస్ కాల్స్ ఉన్నాయి. లైవ్లో మాట్లాడేటప్పుడే ఫోన్లు చేసేస్తారు, పెట్టేస్తారు. ఇది చూడండి, మీరు ఫోన్లు చేసి
పెట్టేస్తే మరలా మీకు నేను ఫోన్ చెయ్యను. కాబట్టి ఏంటంటే ఇట్లా లైన్ కట్ అయిన వారు మరలా ప్రయత్నం చేయండి, చేసి ఇచ్చేసుకోండి. వీలైన వరకు మీ కాల్స్ అటెండ్ చేస్తానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ మన ఎపిసోడ్ అంటే మన జన్మజాతకం కార్యక్రమం చక్కగా చూడండి. చాలామంది విద్యార్థులు అంటే జ్యోతిష్యం నేర్చుకుంటున్న విద్యార్థులు చూస్తున్నారు, జ్యోతిష్యం నేర్చుకున్న వారు చూస్తున్నారు, హాబీగా తెలిసిపెట్టుకున్న వాళ్ళు కూడా చూస్తున్నారు, ప్రొఫెషనల్గా ఉద్యోగ వృత్తిగా ఎంచుకున్న వాళ్ళు కూడా చూస్తున్నారు. చాలామంది ఫోన్లు చేసి చెప్తున్నారు చాలా బాగున్నాయి సార్ అని చెప్పేసి. కాబట్టి ఏంటంటే చక్కగా చూడండి, నేను ఎలా వివరిస్తున్నాను, ఎలా దానికి పరిహారం చెప్తున్నాను, ఏమిటి ఉన్నది ఉన్నట్టు తెలియజేస్తున్నానండి. చాలామంది ఏమంటారంటే గురువుగారు ఇట్లా ఉన్నది ఉన్నట్టు చెప్తే వీళ్ళు రారు స్వామి, మీకు ఏం దొరకదు స్వామి, లేనిది మసిపూసి మారడికాయ అంటేనే వాళ్ళకే వీళ్ళు వింటారు అని చెప్పేసి చెప్పడం అన్నది జరుగుతుంది. ఒక్కొక్కసారి చూస్తే న్యాయంగానే అనిపిస్తుంది, న్యాయం ధర్మానికి కాలం లేదు అనిపిస్తుంది. అయినా కూడా నా పద్ధతిని నేను మార్చుకోను, ఒకరి గురించి నేను మార్చుకోను, ఉన్నది ఉన్నట్టుగా తెలియజేస్తాను. అందులో పరిహారం ఉంటేనే అయ్యా ఈ పరిహారం ఉన్న చేసుకోండి అంటాను, లేకపోతే మాత్రం లేదు పోయిరా బాబు అని చెప్పి దండం పెట్టేస్తాను. అయ్యో మనకు వచ్చేది పోతుందని నేను భయపడను. కాబట్టి ఏంటంటే నాకు వచ్చేది ఎక్కడి నుంచైనా వస్తుంది అన్న ఒక తపన మీద, ఒక మంచి ఒక దీని మీద ధీమం మీద ఉండేవాడిని. కాబట్టి చక్కగా ప్రతి శనివారం ఆదివారాలు జ్యోతిష శాస్త్ర శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చేరండి, చేరి లాభం పొందండి. మీరు నేర్చుకునేటప్పుడే మీకు ఒక ఇంగ్లీష్లో సామెత ఉంటుంది, ఏమిటి అన్నప్పుడు వెల్ ఎర్న్ విత్ ల్యాండ్ అంటే ఏమిటంటే నేర్చుకునేటప్పుడే డబ్బు సంపాదించుకోండి, వైల్ ల్యాండ్ విత్ ఎర్న్ అని చెప్పేసి చెప్పుకుంటాము. మీకు చక్కగా చాలా సూక్ష్మంగా చాలా సులభంగా సింపుల్ మెథడ్లో మీకు నేను శాస్త్రం నేర్పిస్తాను. నేను ఎలా చెప్తున్నానో అలాగే మీరు కూడా చెప్పే ఒక పరిస్థితి నేను కల్పిస్తాను మీకు. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గురుగారు శాస్త్రం నేను నేర్చుకోవాలనుకుంటున్నాను అంటేనే నేను మాట్లాడతాను. కాబట్టి ఏంటంటే 9848217464 8008799797 నా ల్యాప్టాప్ మీద నంబర్లు కనిపిస్తాయి. ఆ నంబర్లు రాసి పెట్టుకోండి, ఎప్పటికైనా పనికి వస్తాను మీకు. కాబట్టి ఏంటంటే కొందరు ఏమంటారంటే కోపమున్న జాగలనే అన్నం ఉంటుంది, ప్రేమ అనురాగం ఉంటుంది. నేను చేసే తప్పు పని ఏమిటి అన్నప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పడమే మీకు నేను చేసే తప్పు పని. కాబట్టి నేను అన్నీ ఆలోచిస్తాను. ఎందుకంటే ఈ టీవీ రంగంలో నేను కొత్త కాదు, గత 5 సంవత్సరాల నుంచి ఈ టీవీ రంగంలో ఉన్నాను. కాబట్టి ఒక టీవీ లేకపోతే ఒక టీవీ లేకపోతే ఒక టీవీ, ఒకసారి 3 టీవీలు 4 టీవీలు ఇట్లా మేము తిరుగుతూనే ఉంటాం. కాబట్టి అన్నీ చూశానండి. కాబట్టి ఏంటంటే మీ టైం వేస్ట్ చేసుకోకండి, మీ ఒక డబ్బులు వేస్ట్ చేసుకోకండి, మనసు బాధపడకండి, ఉన్నది ఉన్నట్టుగా తెలియజేస్తాను. ఒకటి. రెండవది ఏంటంటే కొంచెం చాలా దూర ప్రాంతం నుంచి మాట్లాడుతున్నారు వాళ్ళు, సార్ మేము సిటీలో రావాలంటే 3 గంటల సేపు అవుతాయి సార్, దీనికి ఏమిటి అంటే అటువంటి వాళ్ళకు మొబైల్ అపాయింట్మెంట్ ఇస్తాను. మొబైల్ అపాయింట్మెంట్ అంటే మీరు నాకు ఫోన్ చేసేసి మీ వివరాలు ఇస్తే నేను ఏం చేస్తానంటే మీకు నా బ్యాంక్ అకౌంట్ పంపిస్తాను. నేను ఎంత అమౌంట్ చెప్తానో ఆ అమౌంట్ మీరు జమ కట్టి నాతోటి మాట్లాడండి. నేరుగా ఎలా మాట్లాడుతున్నా అలాగే మీతోటి నేను మాట్లాడతాను. ఎటువంటి దోషాలు ఉన్నా కూడా నేను మీకు తెలియజేస్తాను అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నానండి. మొబైల్ అపాయింట్మెంట్ కూడా తీసుకొని చక్కగా మీ జాతక చక్రాన్ని పరిశీలన చేసుకోండి. మరికొందరు ఏంటంటే స్వామి మా దగ్గర చాలామంది మీ ప్రోగ్రాం చూస్తారు, మీరు మా ఇంటికి రండి స్వామి, ఇక్కడ ఉండండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చూసేసి మీరు హాయిగా మా ఇంట్లోనే భోజనం చేసుకొని వెళ్ళండి అని చెప్పేసి కూడా ఫోన్లు చేస్తున్నారండి. వారందరికీ కూడా ధన్యవాదాలు నా మీద పెట్టుకున్న ప్రేమ గురించి. ఎందుకంటే నేను అన్ని జాగాలో తిరగలేనండి. కాబట్టి ఏంటంటే వీలైన వరకు మీరు వచ్చే ప్రయత్నం చేయండి, లేని పక్షంలో మొబైల్ అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పి తెలియజేస్తూ, ఇక మనకు ఫేస్బుక్లో కూడా మీరు నా ప్రోగ్రాం చూసుకోవచ్చు. www.facebook/J_RAHMES అని చెప్పి కొట్టండి. ఇక్కడ మనం చూపించే ప్రోమో అంటాము, ఆ ప్రోమో ఫోటో అక్కడ కనిపిస్తుందండి. దాని మీద క్లిక్ చేసేసి దాని లోపల మీరు నా ప్రోగ్రాం కూడా మీరు చూసుకోవచ్చండి. మీకు అన్ని విధానాల ఏర్పాట్లు అనేది నేను చేసి పెట్టడం జరిగింది. మీకు అతి త్వరలో కూడా వెబ్సైట్ కూడా నేను చెప్పేస్తాను. అన్నీ చెప్పుకుంటే కొంచెం ఇబ్బంది కొందరికి. ఈ ఐటీ రంగంలో పనిచేసిన వాళ్ళు మంచిగా చదువుకున్న అబ్బాయిలు అమ్మాయిలు వీళ్ళే అటువంటి నెట్లో ఉంటారు. కాబట్టి వాళ్ళ గురించి నేను తెలియజేస్తున్నాను. ఇది చివరిగా ఈ కాల్ తీసుకుందామండి. హలో సార్, నమస్కారం సార్. ఎవరి గురించి? మీ పేరు చెప్పండి. సాయి కుమార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
07 ఒక్క నిమిషం 047 1989 1989 టైం చెప్పండి 4 PM 4 PM ఎక్కడ పుట్టారు మీరు హైదరాబాదేనా హైదరాబాద్. సరే సరే సాయి కుమార్ గారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే నాకు ఉద్యోగం ఇప్పుడు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను. మన అవకాశం ఉందా గవర్నమెంట్ అంటే బిజినెస్ ఎలా ఉంటుందో చేసుకుంటాను. ఇప్పుడు బిజినెస్ విషయాన్ని చూసినప్పుడు హెచ్చు తగ్గుదల అని చెప్పి తెలియజేస్తుంది. ఆర్థిక పరిస్థితి కూడా వస్తుంది పోతుంది. మరి ఉద్యోగ పరిస్థితి చూసినప్పుడు ఇప్పుడు అనుకూలమైన వాతావరణం కాదు. ఎందుకన్నప్పుడు ఏంటంటే రాహుకేతుల మధ్య అన్ని గ్రహాలు ఉండడము అన్నది అనుకూలమైన వాతావరణం కాదు. ముఖ్యంగా 3 గ్రహాలు కేతు దగ్గర ఉండడం అన్నది మీ జీవితంలో చాలా ఇబ్బందులు కలగజేస్తాయండి. కాబట్టి ఏంటంటే మీరు ఖచ్చితంగా చేయవలసిన పని అంటే రాహుకేతువులకు మరియు చంద్ర భగవానుడు మరియు కుజునికి పూజలు చేసుకుంటే కొంచెం అనుకూలమైన వాతావరణము. ఇప్పుడు చూసినప్పుడు కూడా ఏమిటి అన్నప్పుడు ఏంటంటే లాభస్థానంలో గ్రహము ఉండడము, ఇది చతుర్థ స్థానంలో చూడడమును, ఇది లాభస్థానం కంటే 6 and 8 కాంబినేషన్ అంటాం. ఎటువంటి లాభాలు లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాడని ఇక్కడ తెలియజేస్తుంది. కాబట్టి మీరు నేను చెప్పినట్టుగా రాహుకేతులకు పరిహారం చేసుకోండి. ఒక్కసారి వీలైతే మీ ఆవిడ జాతక వివరాలు అంటే పెళ్ళి అయితే తెచ్చుకోండి, లేకపోతే మాత్రం లేదు. అయితే పెళ్లి విషయంలో కూడా కొంచెం ఒడిదుడుకులు ఉన్నాయని తెలియజేస్తుంది. కాబట్టి ఒకసారి పర్సనల్గా కలవండి. హలో హలో నమస్కారం, చెప్పండి. సార్ ఇది మా అమ్మాయి పేరు చెప్తాను సార్. చెప్పండి. జ్యోతి. జ్యోతి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 14 తారీఖు 7వ నెల 1996. 96. ఇప్పుడు ఈ అమ్మాయి చదువుకుంటుందా, ఉద్యోగం చేస్తుందా? చదువుకుంటుంది. ఇప్పుడు ఏం లేదు, మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నా. 10th పాస్ అయింది. సరే 10th పాస్ అయిపోతే పెళ్లి చేసేస్తావా? ద్వారా వద్దయ్యా. ఈ కాలంలో ఇది మన కాలం కాదు, ఇవన్నీ అడ్డమైన కాలం. కాబట్టి పాప మంచిగా చదివిపియండి, ఒక ఉద్యోగం చేపించిన తర్వాతనే పెళ్లి చేయండి. ఇది చేస్తే ఉత్తమం. అయితే నేను ఎన్నో అడ్వైస్ ఇవ్వచ్చు. అయితే గ్రహస్థితి ఇక్కడ కొంపదీసేసి అమ్మాయికి పెళ్లి చేస్తానంటే మీరు ఆపలేను, నేను ఆపలేను, ఆ పుట్టించిన వాడు కూడా ఆపలేడు. కాబట్టి పుట్టిన టైం చెప్పండి. పుట్టిన టైం రాత్రి 12. రాత్రి 12 ఉండదండి, పొద్దున 12. అది ఎందుకంటే రాత్రి 12 అంటే డేట్ మారిపోతుంది మళ్ళీ, అది ఒకటి. సార్ పాప పుట్టింది ఎక్కడ? హైదరాబాదేనా? పాప పుట్టింది హైదరాబాదేనా జ్యోతి? తొర్రూరులోనా? మనకు హన్మకొండ దగ్గరే కదా? ఖమ్మం రూట్లో కదా? సరే ఇక్కడ చూసినప్పుడు ఏంటంటే ఇప్పుడు పెళ్లి విషయం అంటున్నారు. ఈ పెళ్లి విషయం అనుకూలంగా ఉన్నదా అని చెప్పి ఒక్కసారి చూస్తే ఈ లగ్నానికి నవమస్థానంలో శుక్రుడు తన చోయక్షేత్రంలో ఉండడము, అష్టమ స్థానాధిపతితో కలిసి ఉండడం అన్నది పెళ్లికి అనుకూలమైన వాతావరణమే. అయితే కానీ ఇప్పుడు మాత్రం కాదు. ఎందుకు అన్నప్పుడు లగ్నంలో రాహు, సప్తమంలో కేతు, షష్ఠ స్థానాధిపతితోటి కేతు కలిసి ఉండడం అన్నది వివాహ జీవితంలో ఒడిదుడుకులు అని చెప్తున్నాయి. కాబట్టి పెళ్ళి ఇప్పుడు చేయవద్దు ఎట్టి పరిస్థితుల్లో. ముందే నేను చెప్పాను, దీన్ని చూసుకొని నేను చెప్పేశాను. కాబట్టి ఈ పాపకి ఇప్పుడు పెళ్ళి అవకాశం అన్న చాలా చాలా తక్కువగా చూపిస్తుంది. కాబట్టి 2-3 ఏళ్ళైన తర్వాతనే ఈ అమ్మాయికి పెళ్ళి అని చెప్తున్నది. మరొక ఏంటంటే కన్యా లగ్నం ఎప్పుడైతే సప్తమ స్థానం అన్నది గురు భగవానుడు. ఈ గురు భగవానుడు తన స్వయక్షేత్రం చతుర్థ స్థానంలో ఉండడం అనుకూలమైన వాతావరణం ఉన్నా కూడా నవాంశ చక్రంలో వచ్చేసి లగ్నంలో ఉండడము పర్వాలేదు, పెళ్ళి ఓకే అని చెప్తుంది. అయితే ఇప్పుడు కాదు అంటున్నది ఒకటి. రెండవది చూసినప్పుడు ఏంటంటే ఈ కలత్ర కారకుడు అన్నవాడు కుజ భగవానుడు నవమ స్థానంలో ఉండడం అన్నది అనుకూలమైన వాతావరణమే. కాబట్టి పెళ్లి యోగం ఉన్నదయ్యా. అయితే పెళ్లిలో చాలా ఇబ్బందులు ఆటంకములు చూపిస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైతే లగ్నంలో రాహు కేతువులు ఉండి సెన్సిటివ్ పాయింట్లో వచ్చేసి సప్తమ స్థానాధిపతి చతుర్థ స్థానాధిపతి ఉండడం అన్నది అనుకూలత కాదు. సరే దీనికి ఒక ఇది ఏమిటంటే మీరు ప్రస్తుతం నివసిస్తున్న ఇల్లు ఉత్తరం దక్షిణంగా ఉన్నది అని చెప్పి చెప్పుస్తున్నది. ఉన్నదా? కాల్ కట్ అయిపోయింది. కాబట్టి ఏంటంటే సరే ఈయనకు ఇప్పుడు మనం ఏం చెప్పలేము. ఇక రాబోయే ఎపిసోడ్లో కొన్ని మూలమంత్రాలు ఇవన్నీ కూడా నేను తెలియజేస్తాను. ఈరోజు సాయంత్రము శుక్రవారం గనక ఈరోజు సాయంత్రము 6 గంటల తర్వాత మీ పూజా మందిరంలో పంచ
దీపము అంటే 5 దిశలుగా ఉన్న ఒక దీపాన్ని పెట్టండి. నువ్వుల నూనెతోటి పెసరపప్పు పాల పాయసం చేసి నైవేద్యం కింద పెట్టండి. నేను చెప్పే మూలా మంత్రాన్ని మాత్రం రాసుకొని పఠనం చెయ్యండి. చాలా సింపుల్ తాంత్రిక మంత్రం ఇది. పెన్ను పేపర్ తీసుకున్నారా? ఇప్పుడు నేను చెప్పబోయేది రాసుకోండి. ఓం నమో శ్రీం. ఓం నమో శ్రీం. క్లీం క్లీం. 2 క్లీంలు రావాలి. ఓం నమో శ్రీం క్లీం క్లీం లక్ష్మీ మమ. ఓం నమో శ్రీం క్లీం క్లీం లక్ష్మీ మమ గ్రహ ధన చింతాం దూర్ కరోతి స్వాహ. ఇప్పుడు మరలా చెప్తున్నాను చూడండి. లక్ష్మీ మమ గ్రహ లేదా గృహ అంటే గృహానే పెట్టుకోండి. గృహ ధన చింతాం దూర్ కరోతి స్వాహ. ఇవన్నీ చాలా తాంత్రిక మంత్రాలండి. దీంట్లో అరబిక్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అనుభవించినది చాలామంది ఎంతో మంచి ఉన్నత స్థితిలో కలిగి ఉన్నారు. ఈ పూజలు పునస్కారాలు చేసుకొని ఇది ఏమిటి పూజలు పునస్కారాలు వ్రతాలు ఇవన్నీ ఏమిటంటే కొంచెం మనశ్శాంతి పొందడం గురించే పెద్దలు మనకి ఇది పెట్టారండి. కాబట్టి మరలా ఒకసారి కంటిన్యూషన్గా చెప్పేస్తాను, రాసుకోండి. ఓం నమో శ్రీం క్లీం క్లీం లక్ష్మీ మమ గృహ ధన చింతాం దూర్ కరోతి స్వాహ అని చెప్పేసి ప్రతిరోజు 27 సార్లు చదవండి. చక్కగా ఈ పూజను ఒక 12 శుక్రవారాలు చేయండి. మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది తెలియజేస్తూ మరొక ఎపిసోడ్లో కలుసుకుంటాను. అంతవరకు మీతో సెలవు కోరేది మీ సహజ జ్యోతిష్కుడు సైంటిఫిక్ అస్ట్రాలజర్ JR రమేష్ గుప్తా. సర్వే జన సుఖినో భవంతు.